హల్లెలూయా, హల్లెలూయా. బిగ్గరగా చెప్దామా? హల్లెలూయా. ఆరాధన ప్రారంభించక ముందు ఒక విషయం మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నా. ప్రతిదినం ప్రార్థన చేస్తున్నారా? ప్రతిదినం వాక్యం చదువుతున్నారా? దేవునికి ఎంత దగ్గరగా జీవించాలో అంత దగ్గరగా జీవించగలుగుతున్నామా? ఈ ఉదయకాల సమయంలో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మన రిలేషన్షిప్ దేవునితో ఏ విధంగా ఉన్నది, ఏ విధంగా మనం దేవునికి దగ్గరగా మనం జీవించగలుగుతున్నాం, దేవునితో మాట్లాడగలుగుతున్నామా? ప్రతిదినము మన ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉన్నది? ఈ ఉదయకాల సమయంలో ఒక్కసారి మనం ప్రశ్నించుకుందాం. దేవుని కృపను బట్టి మాత్రమే మనం ఈరోజు సజీవంగా ఉన్నాం. మనం దేవుడు లేకపోతే మనం లేము, మన బ్రతుకులు లేవు. అనేక మంది ఈ జీవితాన్ని చూడలేని స్థితిలో మరి వాళ్ళు బ్రతుకుతున్నారు. కానీ దేవుని యొక్క కృపను బట్టి మాత్రమే మనము సజీవంగా మనం ఇక్కడ ఉండగలిగాం. అందుని బట్టి మనం దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి. ఒకవేళ ఇంకా దేవునికి దూరంగా మన జీవితాలు ఉన్నాయేమో, ఇప్పటికీ ఆలస్యం లేదు. మరొక నూతన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడంటే మరొకసారి ఆయన యొక్క వాత్సల్యత మన పట్ల చూపిస్తున్నాడు. ఆయన కృప మన పట్ల చూపిస్తున్నాడు. దినదినము అనుదినము ఆయన యొక్క కృప, ఆయన యొక్క వాత్సల్యత మరి నూతనంగా పుడుతున్నాయని చెప్పి వాక్యంలో చెప్తుండగా ఆ యొక్క కృపలో, ఆ యొక్క వాత్సల్యంలో మన జీవితాన్ని కట్టుకుందాం. అటువంటి జీవితం మనం కలిగి మనం జీవించగలగాలి. దేవుని సన్నిధిలో మనం లేచి నిలబడదాం. ఒక చిన్న వాక్యం మనం చదువుకొని మరి ఆరాధనలోకి మనం వెళ్దాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయం, వీలైతే రాజేష్ వీలైతే డిస్ప్లే చేయనా? యెషయా గ్రంథము 43వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చూసినట్టయితే, అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదుల్లో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యన నడిచినను నీవు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు అని చెప్పి వాక్యంలో ఉంటుండగా మనం ఒక చిన్న పని చేద్దామా? అయితే యాకోబు అన్న దగ్గర మన పేరు పెట్టుకొని మనం చెప్దామా? యాకోబు దగ్గర మన పేరు పెట్టుకుని, నా పేరు స్వరూప్ కదా, అయితే స్వరూప్ నిన్ను సృజించిన వాడు అని చదువుదామా? ఎవరి పేర్లు వారు పెట్టుకుని చక్క వాక్యం డిస్ప్లే అవుతుండగా ఒక్కసారి. ఎందుకంటే దేవుడు స్వయంగా ఆయన మనకిచ్చిన వాగ్దానం, ఈ వాగ్దానం మనం ఎత్తుపట్టుకొని చెప్పినప్పుడు మన జీవితంలో ఆయన కార్యం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనం క్లెయిమ్ చేద్దాం. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానం మనం క్లెయిమ్ చేసినప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో అది నెరవేర్చబోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మన పేరు పెట్టుకుందా చదువుదాం. ఒకసారి అందరూ కలిసి చదుదామా? నేను ఒక్కడిగా నా తర్వాత కాదు, కానీ అందరూ కలిసి ఒక్కసారి మనం స్టార్ట్ చేద్దాం. 1 2 3. అయితే స్వరూప్ నిన్ను సృజించిన వాడగు యెహోవా, స్వరూప్ నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ఎంత గొప్ప వాగ్దానం కదా మన జీవితంలో! ఎంత గొప్ప వాగ్దానం దేవుడు మనకి ఇచ్చాడు. ఆయన సృజించాడంటే మనల్ని, ఆయన స్వయంగా సృజించాడని చెప్పి ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఎవ్వరూ మనం ఎటువంటి ఆలోచనలు పెట్టుకోవద్దు. కానీ దేవుని సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరు మనం దేవుని స్తుతించి దేవుని ఆరాధిస్తూ, ఒకవేళ నీకు దేవునికి మధ్యన ఒకవేళ ఏమైనా ఆ గ్యాప్ ఉండిపోయిందేమో, ఆ యొక్క గ్యాప్ నువ్వు ఏ విధంగా ఫిల్ చేయగలగాలి అని నువ్వు ఆలోచించి, దేవా ఈ ఉదయకాల సమయం నీ సన్నిధికి వచ్చానయ్యా, నీ సన్నిధిలో నేను ఉంటుండగా దేవా నన్ను మరొక్కసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి అని ఒక్కసారి మన ప్రార్థనలో మనం చెప్పుకుంటూ మన ఆరాధన మనం ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరు సిద్ధమే కదా? ప్రతి ఒక్కరు ఎవరు మౌనంగా ఉండదు. కానీ కళ్ళు మూసుకొని మీ పక్కలకి మీకు అస్సలు సంబంధం లేదు, మీరు మీ దేవుడు, మనము మన దేవుడు అని ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఉదయకాల సమయం 2 హస్తాలపై మీకు ఏ విధంగా మా దేవుని ఆరాధించాలని మీరు అనుకుంటున్నారో, ఏ విధంగా మీరు దేవుని స్తుతించాలని మీరు అనుకుంటున్నారో, నోరు తెరిచి ప్రతి ఒక్కరు నోరు తెరిచి దేవుని ఆరాధిద్దాం, దేవుని స్తుతిద్దాం. ప్రతి ఒక్కరు మీ యొక్క రిలేషన్షిప్ ఒకవేళ స్టెయిన్ అయిపోయి ఉన్నదేమో, దాన్ని మళ్ళీ తిరిగి రీబిల్డ్ మనం చేసుకుందాం దేవుని సన్నిధిలో. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థిద్దాం. మన మధ్య ఉన్నటువంటి శశి మన ప్రారంభ ప్రార్థనలు నడిపిస్తాడు. ప్రతి ఒక్కరు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా,
ఓ వి ప్రైజ్ యు ఫాదర్. తండ్రి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఓ దేవా వందనాలు 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 తండ్రి దేవా స్తోత్రం నాయన. పరిశుద్ధుడా వందనాలు. ఓ పరిశుద్ధుడా వందనాలు. పరిశుద్ధుడా వందనాలు. హల్లెలూయా హల్లెలూయా. థాంక్యూ లార్డ్. యేసయ్యా నీకు వందనాలు. యేసయ్యా నీకు స్తుతులు నాయన. స్తుతి 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 స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడా నీకు వందనాలు. ఆశ్చర్యకరుడానికి స్తోత్రాలు నాయన. స్తుతులు చెల్లిస్తున్నాం. హల్లెలూయా. గనుడ గొప్ప దేవా నీకు వందనాలయ్యా. స్తుతులు నాయన. స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడు తండ్రి. ఆశ్చర్యకరుడు యేసయ్యా నీకు వందనాలయ్యా. స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో మీరు నా సొత్తని నాయన పేరు పెట్టి మమ్మల్ని పిలిచిన తండ్రి నీకు వందనాలు. గొప్ప దేవుడా నీకు వందనాలు. అనేక మందికి లేనటువంటి భాగ్యాన్ని అయ్యా, అనేక మందికి లేనటువంటి తరుణాన్ని అయ్యా, అనేక మందికి లేనటువంటి పరిస్థితులు మీరు మాకు అనుగ్రహించారు తండ్రి నీకు వందనాలు. స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. ఇది కేవలం నిజమైన ప్రేమ తండ్రి నీకు వందనాలు. స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. గడిచిన కాలం అంతా నన్ను మీ దైరెక్కల కింద కాచి దాచి భద్రపరుచారు నీకు వందనాలు అయ్యా. మరొక దినాన్ని చూడటానికి అయ్యా మీరు మాకు అనుగ్రహించినటువంటి కృపను బట్టి నీకు వందనాలు అయ్యా. మీరు ఇచ్చినటువంటి ఊపిరిని బట్టి నీకు వందనాలు అయ్యా. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మేము క్షేమంగా నేను ఊపిరి కలిగి ప్రాణము కలిగి మేము జీవించగలుగుతున్నామండి నేను. అది కేవలం నిజమైన ప్రేమ తండ్రి నీకు వందనాలు. స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. నిజమైన ప్రేమను బట్టి దయను బట్టి కనికరాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. నాయన నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం నాన్న. ఈ సమయంలో నాయన ఈ ఆరాధనను మేము ప్రారంభించబోచుండగా అయ్యా మీ సహాయత మాకు అనుగ్రహించిన తండ్రి నీకు వందనాలు. స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. నీ ఆత్మ నడిపింపుని మీరు మాకు దయచేయండి అయ్యా. ఆత్మతోను సత్యముతో నిన్ను ఆరాధించయ్యా. నిన్ను గణపరిచే వారికి మమ్మల్ని ఉంచవలసినట్టు అయ్యా. ఏకాత్మను మీరు మాకు దయచేయవలసినట్టు నాయన. అందరూ నాయన నీ సన్నిధిలో నాయన నమ్మకంతో నాయన ఒకే ఆత్మతో నేను స్తుతించి గణపరిచే వారికి మమ్మల్ని ఉంచవలసినట్టు నీకు వందనాలు. స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. తెచ్చిన నీ ప్రియ బిడ్డలకు ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి నీకు వందనాలు నాయన. వారు ఏ అవసరత కలిగిన అయ్యా, ఏ ఎక్కడ కలిగిన ఆయన సందుకు వచ్చినారో నాయన మాకంటే ముందు ఎరిగిన తండ్రి నీకు వందనాలు. స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. నీ సన్నిధిలో వచ్చేటువంటి దీవెన ఆశీర్వాదాలతో ఒక్కొక్కరిని మీరు నింపవలసినాడు నేను. తెచ్చిన ప్రియ బిడ్డలు ఒక్కొక్కరి విషయాన్ని సన్నిధిలో ప్రార్థన చేస్తున్న దేవా నీకు వందనాలు. స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యకు రానన్నటువంటి నీ ప్రియ బిడ్డలు నాయన త్వరపెట్టి సన్నిధి తోడుకు రావాల్సినాడు. గొప్ప దేవుడా నీకు వందనాలు. ఇంకను నాయన నిలబడబోచున్నటువంటి నీ సన్నిధిలో నిలబడబోచున్నటువంటి నీ ప్రియ బిడ్డల విషయాల సన్నిధిలో ప్రార్థన చేస్తున్న దేవా నీకు వందనాలు నాయన. 700 ఆత్మాభిషేకాన్ని బిడ్డలకు మీరు దయచేయవలసినాడు అయ్యా. నాయన మనుష్యుడు మాట్లాడినట్లయితే నాన్న ఎటు విధమైన ఉపయోగం లేదు కానీ రాజా నీకు వందనాలు అయ్యా. మీరే నాయన వారిలో ఉండి నాయన మీరే మాట్లాడవలసినాడు నాయన. బిడ్డలు మీరు బలపరచవలసినాడు. గొప్ప దేవుడు నీకు వందనాలు. స్తుతులు మీరుండండి దేవా నీకు వందనాలు. ఆరాధనలో మీరుండండి తండ్రి నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను. నన్ను మెట్టుకుని నీ కొడుకు నీ చేతులకు అప్పగించుకుంటున్న దేవా నీకు వందనాలు. నన్ను కొడుకు చుట్టూ నన్ను ఆరాధన చుట్టూ నీ కంచి నీ కాపుదల ఉంచిన దేవా నీకు వందనాలు. ఎక్కడెటువంటి తొందరపాట్లు ఎక్కడ మీ శాతాన్ని గ్రహించి నన్ను అన్ని విషయాల్లో నన్ను మీరే మీ తోడు మీ శాతాన్ని గ్రహించి కాచి దాచి భద్రపరుస్తాను. ప్రభును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రస్థానాన్ని బట్టి అడిగి పెట్టుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యమున్నది. దేవుని స్తుతించి దేవుని ఆరాధిద్దాం. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మోడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మోడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట
వాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించగా, ఆకు వాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించగా, జీవజలముల ఊటైనా జీవోరను నన్ను నాటితివా, జీవజలముల ఊటైనా జీవోరను నన్ను నాటితివా, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచియుంచితివా, వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచియుంచితివా, వాగ్దాన ఫలము అనుభవింపా నీ కృపలో నన్ను పిలచితివా, వాగ్దాన ఫలము అనుభవింపా నీ కృపలో నన్ను పిలచితివా, మహోన్నతుడా నీ కృప. చప్పట కొడుతూ దేవుని ఆరాధిద్దాం, ఆయన కృపను జ్ఞాపకం చేసుకుని దేవుని ఆరాధిద్దాం. ధన్యతయున్నది, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది, నా జీవిత ధన్యతయున్నది, నా జీవిత ధన్యతయున్నది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. బిగ్గరగా కృపను తలంచుకొని దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ఎంత మంచి దేవుడు అయ్యా, నా చింతలన్నీ తీర్చేవాడు అయ్యా, నా చింతలు అన్ని తీర్చే దేవుడు, ఎంత మంచి దేవుడు అయ్యా. దేవుని స్తుతి, దేవుని ఇంకా ఆరాధిద్దాం. చక్కగా సంతోషముతో దేవుని సన్నిధిలో మనం ఆరాధిద్దాం. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నా. ఎంత మంచి దేవుడు అయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నాకున్నవా
వారందరూ తండ్రి నన్ను విడచిపోయినను ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. అవును కదా, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో, అందరూ చెప్తాం ఒకసారి మనస్ఫూర్తిగా చెప్తామా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకలేనయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదని. ఎంత మంచి దేవుడు అయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. సౌందర్య సియోనులో నా ప్రియుడైన యేసయ్యను, సౌందర్య సియోనులో నా ప్రియుడైన యేసయ్యను, రారాజుగా నా కన్నులతో ఎప్పుడు చూచెదను. అందరూ చెప్తామా. రారాజుగా నా కన్నులతో ఎప్పుడు చూచెదను, నా సొంతమైన యేసయ్యను ఎప్పుడు చూచెదను, నా సొంతమైన యేసయ్యను ఎప్పుడు చూచెదను. మహనీయుడా మహానందమే నీతో జీవితము, మహనీయుడా మహానందమే నీతో జీవితము. మా కాలు జారే చోటు నుండి నీ తేజో మహిమ నిలిపే, మా కాలు జారే చోటు నుండి నీ తేజో మహిమ నిలిపే. సంగములో నన్ను నిలపిన నా మహిమైశ్వర్యమా, సంగములో నన్ను నిలపిన నా మహిమైశ్వర్యమా. సౌందర్య సియోనులో నా ప్రియుడైన యేసయ్యను, సౌందర్య సియోనులో నా ప్రియుడైన యేసయ్యను, రారాజుగా నా కన్నులతో ఎప్పుడు చూచెదను, రారాజుగా నా కన్నులతో ఎప్పుడు చూచెదను. మహనీయుడా మహానందమే నీతో ఈ పయనం, మహనీయుడా మహానందమే నీతో ఈ పయనం. ఆత్మయు పెండ్లి కుమార్తె రమ్మని ఆ పిలుపు కోసం, ఆత్మయు పెండ్లి కుమార్తె రమ్మను ఆ పిలుపు కోసం.
రాజుగా కనులతో ఎప్పుడు చూచెదను రాజుగా కనులతో ఎప్పుడు చూచెదను రాజుగా కనులతో ఎప్పుడు చూచెదను యేసయ్యా 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 ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు నన్ను ఇంతవరకు అందరూ చెప్తాం ఆదుకున్నావు దేవా ఇంతవరకు ఆదుకున్నావు పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 అందరూ దేవుడు ఆరాధన 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 స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన యేసయ్యా 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 అందరూ చెప్తాం యేసయ్యా అందరూ యేసయ్య నామములో శక్తి కలదు యేసయ్య నామములో విడుదల కలదు యేసయ్య నామములో ప్రతి ఒక్క మోకాలు వంగుతాయి అనేక నామాలు స్మరించినప్పుడు అనేకమైన దురాత్మ శక్తులు విడుదల పొందుతారు థాంక్యూ లార్డ్ యేసయ్యా 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 హల్లెలూయా ఓ హల్లెలూయా హల్లెలూయా ఆయన యొక్క నామములో శక్తి కలదు ఆయన యొక్క నామములో విశ్వాసము ఉంచినట్లయితే అనేకమైన కార్యాలు మన జీవితంలో చూడగలుగుతాం ఆయన యొక్క నామాన్ని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం యేసయ్యా చెప్తాం అందరూ ఆయనకు నామాన్ని ఉచ్చరించినప్పుడు దురాత్మ శక్తులు ఎట్టి పరిస్థితులు అవి ఉండజాలవు అవి ఆయనకు నామాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ నోరు తెరిచి యేసయ్యా అని పిలుద్దామా యేసయ్యా యేసయ్యా అందరూ చెప్తామండి అందరూ చెప్తాం ఆయనకు నామములో విడుదల ఉండదండి ఆయనకు నామములో శక్తి ఉన్నది గమనించుకుని మన దేవుడిని ఒక్కసారి యేసయ్యా అని చెప్తామా యేసయ్యా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా 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 హృదయాంతరంగంలో చెప్తాం ఆఖరిసారి యేసయ్యా 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 యథార్థంతో దేవుని ఆరాధిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యన సంచరిస్తుండగా, పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యన ఉంటుండగా ఎవరు అనాలోచితంగా ఉండదు, కానీ ఆత్మ దేవుడు మన మధ్య ఉన్నాడు. బలంగా ఆయన సన్నిధి మన మధ్య ఉంటాడు. ఆయన సన్నిధిని అనుభవిద్దాం.
ఒక్కసారి ప్రాణమా నా యేసయ్యా నీకు పాట పాడుతూ దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రాణమా 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 నా యేసయ్యా, ప్రాణమా నా యేసయ్యా. రెండు మాటలు చక్కగా చెప్తాం, నాతో పాటు కలిసి పాడదాం. ప్రాణమా 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 నా యేసయ్యా, ప్రాణమా నా యేసయ్యా, ప్రాణమా 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 నా యేసయ్యా, ప్రాణమా 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 నా యేసయ్యా, ప్రాణమా నా యేసయ్యా, ప్రాణమా నా యేసయ్యా, ప్రాణమా నా యేసయ్యా, ప్రాణమా నా యేసయ్యా. అతి పరిశుద్ధ స్థలములో నీ రక్తముచే ప్రవేశించెదను, నిన్నారాధించుట కొరకే నే ప్రవేశించెదను, నిన్నారాధింతును ఆరాధింతును, రెండు చేతులు హస్తాలు పైకి దేవుని ఆరాధింతును ఆరాధింతును, పరిశుద్ధం నీ నామం, నీ నామం దేవా, పరిశుద్ధం నీ నామం, నీ నామం దేవా, పరిశుద్ధం నీ నామం, నీ నామం దేవా. హల్లెలూయా, హల్లెలూయా. ఓ హల్లెలూయా. ప్రతి ఒక్క దేవుని యొక్క నామాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, దేవుని యొక్క నామాన్ని మనం స్మరిస్తూ, యేసయ్య నామములో శక్తి ఉన్నదని గ్రహించి ఆ యొక్క నామాన్ని మనం ఉచ్చరిస్తూ దేవుని ఆరాధన. హల్లెలూయా, 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 హల్లెలూయా. శుద్ధుడా శుద్ధుడా పరిశుద్ధ ప్రభువా, అరుడవు అరుడవు, శుద్ధుడా శుద్ధుడా పరిశుద్ధ ప్రభువా, అరుడవు అర్హుడవు అర్హుడవు. You're holy, Lord, hallelujah.
దేవుడా వందనాలు చెల్లిస్తున్నామయ్యా. యా హోలీ ఫాదర్, హోలీ 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 హోలీ. దేవా నీవు పరిశుద్ధుడవయ్యా, వందనాలు. పరిశుద్ధుడా వందనాలు చెల్లిస్తున్నామయ్యా. నీవు పరిశుద్ధతను బట్టి వందనాలయ్యా. దేవా వందనాలు. దేవా మీరు మాకు ఇచ్చిన నామాన్ని బట్టి వందనాలయ్యా. దేవా గొప్ప దేవుడు తండ్రి, నీ కృపను బట్టి వందనాలు, నీకు వాత్సల్యమును బట్టి వందనాలు చెల్లిస్తున్నామయ్యా. దేవా దినదినము నూతనముగా నీకు వాత్సల్యము పుట్టుచున్నదని మీకు వాక్యం సెలవిస్తుందిగా దేవా. మా పట్ల నాయన తండ్రి దేవా నీకు వాత్సల్యమును చూపిస్తున్న విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఓ వి థాంక్ యూ లార్డ్. హల్లెలూయా. నామాన్ని గర్పరిద్దాం, ఆయన నామాన్ని స్తుతిద్దాం, ఆరాధిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ఆఖరిసారిగా యేసయ్యా 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 యేసయ్యా. మరొకసారి ఆఖరిసారిగా దేవుని నామాన్ని ఉచ్చరిద్దాం. యేసయ్యా యేసయ్యా. ఆయన నామాన్ని ప్రకటిస్తుండగా, ఆయనకు నామాన్ని ప్రకటిస్తుండగా దురాత్మ సమూహాలు ఈ ప్రాంతం నుంచి పారిపోతున్నాయి. ఓ హల్లెలూయా. రాకార్యా రాబోరో షేందా రాకార్యా. ఓ వి ప్రైజ్ యు ఫాదర్. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా 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 యేసయ్యా. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, ఉదయకాల సమయంలో మరొకసారి దేవా మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, మీ నామాన్ని కనపరచడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి, కృపను బట్టి, సజీవత్వాన్ని బట్టి మరొకసారి వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఏమిచ్చి మీ రుణము తీర్చుకోగలమయ్యా? కేవలము తండ్రిని స్తుతించడం ద్వారా, నీ నామాన్ని గణపరచడం ద్వారా మాత్రమే తండ్రి దేవా యొక్క లోకములు మమ్మల్ని ఉంచారు. అందరిని బట్టి వందనాలయ్యా. మా జీవితంలో చేసిన ప్రతి ఒక్క కార్యాన్ని బట్టి దేవానైనా మేము స్తుతిస్తున్నామయ్యా. మీరు చేసిన ప్రతి ఒక్క మేలును బట్టి తండ్రి జ్ఞాపకం చేసుకుంటూ మనం స్తుతిస్తున్నాము. ప్రతి ఒక్క పరిస్థితిని బట్టి దేవా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము. దేవానైనా ఏమి దేవానైనా ఇప్పుడు ఈ క్షణంలో తండ్రి మేము ఏమై ఉన్నామో కేవలం నీ కృపను బట్టి మాత్రమే దేవా మేము స్తుతిస్తున్నామయ్యా. దేవానైనా దేవా మీరు దేవానైనా ప్రతి ఒక్క వాగ్దానము తండ్రి అవును ఏమేనని చెప్పి మేము వాక్యంలో సెలవిస్తుందిగా ప్రతి ఒక్క వాగ్దానం ఈ ఉదయకాల సమయంలో దేవా మేము క్లెయిమ్ చేస్తున్నామయ్యా. దేవా ఉదయకాల సమయంలో తండ్రి మరొకసారి తండ్రి దేవానైనా మీరు మాకు ఇచ్చిన వాగ్దానాలు మరొకసారి క్లెయిమ్ చేస్తున్నామయ్యా. మా బ్రతుకులో తండ్రి అది నెరవేర్చి మనం వేడుకొచ్చినామయ్యా. వందనాలు చెల్లిస్తున్నాము దేవా. దేవా దేవా సంఘముగా మేము కూడుకుని దేవానైనా మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తున్న ఆరాధనలో మీరు ఉన్నందుకు వందనాలు. మీ పరిశుద్ధ ఆత్మ తోడు మాకు మెండుగా దయచేసినందుకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ సమయంలో దేవా నీ బిడ్డలు తండ్రి దేవానైనా వాక్యాన్ని పంచుకుంటూ పోతుంది కదా దేవా. వాక్యంలో మీరు ఉండండి. వాక్యం ద్వారా దేవా మీరు మాతో మాట్లాడండి అయ్యా. మాకు జీవితాలు మార్చండి, మా బ్రతుకులు సంధించండి, మా బ్రతుకులు మార్చండి అయ్యా. దేవానైనా ఉదయకాల సమయంలో దేవానైనా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ తండ్రి దేవానైనా ఒట్టిగా వెళ్ళిపోకుండా దేవానైనా నీలో సంతోషించి జీవితంలో ఒక మార్పును పొందుకుని వెళ్ళగలిగే కృపను దయచేయమని దేవా. ఈ కూడిక ఆది నుంచి అంతం వరకు మీకు అధ్యక్షతలో నడిపించమని ఘనత మహిమ ప్రభావం మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వరకు పరిశుద్ధనామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని సన్నిధిలో మనం కూర్చుందాం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో కూర్చుందామండి. మరి ఈ సమయంలో మన మధ్యనటువంటి బ్రదర్ మోషే గారు క్లుప్తంగా ఆయన దేవుడు ఏదైతే మరి ఆయన యొక్క హృదయంలో మరి ఉంచారో ఆ యొక్క మాటలు మన మధ్యలో పంచుకోవాలని ఆశపడుతుండగా ప్రతి ఒక్కరూ మరి హృదయాంతరంగాల నుంచి మనం విందాం. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయం మనలో ప్రతి ఒక్కరికి దేవుడు ఇచ్చును గాక. ఆమేన్ ఆమేన్. మోషే గారిని ఆహ్వానిస్తున్నాం. క్లుప్తంగా 7 నుంచి 10 నిమిషాలు బ్రదర్. మరి మనం చెప్పినట్టయితే సమయాన్ని మన దృష్టిలో పెట్టుకుని మనం చెప్దాం. సో ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మరి ఈ అవకాశం ఇచ్చిన దేవుని దాసులకు నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వారు వాక్య పరిచర్య కొరకు ఇండియాలో
వాక్యం పరిచయం జరిగిస్తుండగా వారి కొరకు మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. అనుక్షణము వారిని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. నా తోటి సహోదరులు నాకు ఈ అవకాశం ఇచ్చి ఈ స్థలంలో నేను నిలబడడానికి అర్హుడిని కాకపోయినా దేవుని మహాకృపను బట్టి, ఆయన ప్రత్యక్షతను బట్టి నన్ను ఈ స్థలంలో నిలబడడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ యొక్క సదవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను, మహింపరుస్తున్నాను. నేను ఎంతో ధన్యుడిని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ స్థలంలో నిలబడి ఆయన ఒక్క మాట నేను మాట్లాడడం నా జీవిత ధన్యత. ఆయన కొరకు నేను ఒక్క మాట ప్రకటించట నా జీవిత ధన్యత. ఆయన కొరకు నేను నిలబడట నా జీవిత ధన్యత. ప్రతి ఒక్కరము కూడా అదే ధన్యత కలిగి, అదే నిరీక్షణ కలిగి దేవుని సన్నిధిలో ఉండాలని ఈ సంఘం యొక్క ఆశ, దేవుని యొక్క దాసుల యొక్క ఆశ. ప్రతి ఒక్కరము కూడా దీవించబడాలి, దేవునితో ఉండగలగాలనేది ఒక ఆశ. మనమందరము కూడా అదే ఆశతో వచ్చి ఉన్నామని నేను నమ్ముచున్నాను. మన హృదయాలు తెరుద్దాం, దేవునికి ఇద్దాం. యేసయ్యను ఒకసారి ఆ సృష్టికర్తని మనని స్మరించుకుంటూ మనం ఆ హృదయంలోకి ఆహ్వానించుకుందాం. ప్రతి ఒక్కరము కూడా ఒక చిన్న మాట నేను చెప్తాను. మన యొక్క జీవితంలో చాలాసార్లు అనారోగ్యంతో ఉన్నప్పుడు, ఆరోగ్యం బాగాలేనప్పుడు, మనకు వ్యాధి బాధలు వచ్చినప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం? హాస్పిటల్కి వెళ్తాం, దేవుని సన్నిధిలో డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఎందుకు వెళ్తామంటే రోగం బాగు చేసుకుంటాం కోసం, ఆ రోగం నుండి స్వస్థత పొందుకుంటాం కోసం. మనం హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి బాగుపడి మనము ఇంటికి వస్తాం. కానీ ఎన్నో సంవత్సరాలు పట్టించి ఈ సన్నిధికి వస్తున్న మనము బాగుపడి వెళ్తున్నామా? ఒక్కసారి ఆలోచించండి, గుండెల మీద చేసుకుని. మనం దేవుని సన్నిధికి వచ్చిన మనము ఎలాగొస్తున్నామో అదే వ్యాధితో తిరిగి వెళ్తున్నాం. కానీ మన వ్యాధి బాగుపడతలేదు, మన వ్యాధి స్వస్థత పొందడం లేదు, మనం మార్పు చెందడం లేదు. ఎందుకు మనం మార్పు చెందడం లేదు? వచ్చిన వారం వచ్చినట్టుగా ఎందుకు వెళ్ళిపోతున్నాం? ఒక మానవుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి నువ్వు వ్యాధి కోసం నువ్వు సంప్రదించినప్పుడు ఆ డాక్టర్ నీకు మందు ఇస్తున్నాడు, ఒక టానిక్ ఇస్తున్నాడు, అది వింటున్నావు, అది శ్రద్ధగా నువ్వు స్వీకరిస్తే నీ ఆరోగ్యం కుదరపడుతుందని చెప్తున్నప్పుడు నువ్వు చెవులారా వింటున్నావు, హృదయంతో దాన్ని పాటిస్తున్నావు, నీ ఆరోగ్యాన్ని నువ్వు స్వస్థపరచుకోగలుగుతున్నావు. కానీ ఈ సన్నిధికి వస్తున్న నీవు, దేవుని యొక్క దాసులు ప్రతి వారము కూడా నీకు ఈ వాక్యాన్ని విత్తుతున్నారు, ఈ వాక్యాన్ని విత్తుతున్నారు. కానీ ఈ వాక్యము నువ్వు వినడంలా, ఈ వాక్యాన్ని నువ్వు గ్రహిస్తలా, ఈ వాక్యాన్ని నువ్వు పాటిస్తలేదు. ఒక మానవుడు చెప్పిన, డాక్టర్ చెప్పిన వైద్యాన్ని సేకరించిన నీవు ఈ సన్నిధిలో దేవుని దాసుడు చెప్తున్న వాక్యాన్ని మనసా వాచ నువ్వు స్వీకరించలేకపోతున్నావు. అందుకనే నువ్వు వచ్చినట్టుగానే తిరిగి వెళ్తున్నావు తప్ప ప్రయోజనం ఏమీ లేదు. ప్రయోజనం ఉన్నది. నేను దేవుని సన్నిధికి వచ్చాను, దేవుని సన్నిధిలో నేను ఈ ప్రయోజనం పొందుకున్నాను, నా హృదయం మార్చబడింది, నేను మార్చబడ్డాను, నా జీవితం మార్చబడింది, నేను దేవుని కొరకు నిలబడ్డాను, దేవుడు నాకు చేసిన కార్యం ఇది అని చెప్పగలే సాక్ష్యం నీలో ఉన్నదా? ఎన్ని సంవత్సరాలు పట్టించి ఈ స్థలానికి వస్తున్నావు? ఒకసారి ఆలోచించు. మారిందా నీ జీవితం? మార్చుకున్నావు నీ బ్రతుకు? ఎన్నాళ్ళు వస్తావు, ఎన్నాళ్ళు వెళ్తావు? ఆయన సమీపంగా ఉన్నాడు, ఆయన త్వరగా వస్తున్నాడు. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అంటున్నాడు ఆయన. సిద్ధపడి ఉండమంటున్నాడు ఆయన. సిద్ధపాటు నీకున్నదా? నిర్లక్ష్యం, దేవుని భయం లేకుండా, దేవుని అందు ఆసక్తి లేకుండా, దేవుని సన్నిధిలో జాగ్రత్త లేకుండా, ఆయన కొరకు కనిపెట్టే హృదయం లేకుండా, ఆశ లేకుండా ఈ లోకము కొరకు జీవిస్తున్నావు నువ్వు. కానీ దేవుని కొరకు జీవిస్తలేదు. దేవుని కొరకు జీవించడం కోసమే ఈ యొక్క ఏర్పాటు. ఈ కూడిక ఎందుకంటే నీవు మార్పు చెందడం కోసం ఈ కూడిక. ఇక్కడికి రావడం ఎందుకంటే నీ బ్రతుకును మార్చుకోవడం కోసమే ఇక్కడికి రావడానికి. అంతే తప్ప కానీ నువ్వు వచ్చి వెళ్ళిపోవడానికి కాదు. సహోదరులారా, ప్రేమతో నా హృదయపూర్వకమైన దేవుడు నా హృదయంలో పెట్టిన ఆశ,
మనం వచ్చి వెళ్ళిపోయేవారుగా ఉండకూడదు. దేవుని సన్నిధిలో మనం మార్పు చెంది వెళ్ళాలన్నదే దేవుని ఆశ, ఈ సంఘం ఆశ, దేవుని దాసుల ఆశ. ఆ ఆశ మనం కలిగి ఉంటే మనము దేవుని సన్నిధిలో ఉంటాము. ఆయనతో మనము నిత్యము పరిశుద్ధుడైన దేవునితో మనం ఎత్తబడే గుంపులో ఉంటాం. సంగమా సిద్ధపడము, నేను త్వరగా వస్తున్నానని ఆయన పిలుపు వినబడుతుంది. వింటున్నారా ఆయన స్వరము? ఎక్కడ చూసినా ఆయన స్వరము, నేను త్వరగా వస్తున్నాను, సిద్ధపడము 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 సిద్ధపడము. సిద్ధపడుతున్నావా? లేకపోతే ఈ లోకం కొరకు సిద్ధపడుతున్నావా? ఇంకా నువ్వు ఏదో సంపాదించాలని ఆశ, ఇంకా బిల్డింగులు కట్టాలని ఆశ, వెండి బంగారాలు సంపాదించాలనే ఆశ, ఈ లోకాన్ని స్వతంత్రించుకోవాలనే ఆశ తప్ప కానీ దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలనే ఆశ నీకుందా? దేవుని కొరకు సిద్ధపాటు కలిగిన హృదయం నీకుందా? వస్తున్నావు, వెళ్తున్నావు. మత్తయి సువార్త 13వ అధ్యాయం, విత్తువాడు విత్తనాలు విత్తుతున్నాడు. కొన్ని త్రోవ పక్కన పడి పక్షులు ఎత్తుకుపోతున్నాయి, కొన్ని ముళ్ళ పొదల్లోని బండల్లోని పడి ఎదగలేకపోతున్నాయి, కొన్ని మంచి నీళ్ళను పడిన విత్తనాలు ఫలిస్తున్నాయి. నువ్వే విత్తనంగా ఉన్నావు. పక్షులు ఎత్తుకుపోయే విత్తనాలుగా ఉన్నారు, ముళ్ళ పొదల్లో పడిన బండల విత్తనాలుగా ఉన్నారు, కొన్ని మంచినీళ్ళ పడిన విత్తనాలుగా ఉన్నారు. సంగమా, ఈ యొక్క ప్రవచనము మన కోసమే. మనము 3 రీతులుగా ఉన్నాం ఇక్కడ. ఈ గుమ్మం దాటగానే పక్షులు ఎత్తుకుపోతున్నాయి వాక్షాన్ని. వాక్షం నీ హృదయంలో ఉండలేదు. కొంతమందికి హృదయంలో ఉంటుంది, కానీ అది కొంతకాలమే అణిగిపోతుంది. ముళ్ళ పొదల వల్ల బండ ఏరు కిందకి నాటబడటం లేదు. కొంత ఫలిస్తున్నారు, దేవుని కొరకు కనిపెడుతున్నారు, ఆయన రాకడ కొరకు సిద్ధపడుతున్నారు. ఫలించే గుంపు ఒకటి ఉంది. 3 విధాలుగా మనం ఉన్నాం. ఈ వాక్యం మన కొరకే. ఆలోచించు, నువ్వే విత్తనంగా ఉన్నావు. ఫలించే విత్తనంగా ఉన్నావు, మంచి నేలను పడిన విత్తనంగా ఉన్నావా, త్రోవ పక్కన పడిన విత్తనంగా ఉన్నావా? నువ్వు ఎలాగున్నావు ఒకసారి ఆలోచించి. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 10-11 వచనాల్లో దేవుని వాక్యము ఒకసారి చూసుకుందాం. ఏముంచుకోవాలండి మన హృదయంలోని? వాక్యము మన హృదయంలో ఉంటే పాపం చేయడానికి అర్హత లేదు, అర్హుడువు కాదు, నువ్వు చేయలేవు. ఇది గ్యారంటీ చేసి చెప్తాను, విశ్వాసంతో చెప్తాను, నమ్మకంతో చెప్తాను. ఈ బైబిల్ పట్టుకుని నేను ఖచ్చితంగా చెప్తాను, ఈ వాక్యం కనుక నీ హృదయంలో ఉంటే నువ్వు పాపం చేయలేవు. ఎందుకంటే నువ్వు దేవునికి భయపడతావు. పరిశుద్ధాత్మ దేవుడు నేను గద్దిస్తాడు కాబట్టి నువ్వు పాపము చేయలేవు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా. వాక్యం నీ హృదయంలో ఉండాలి, వాక్యము నువ్వు స్వీకరించి ఉండాలి, వాక్యం కొరకు నువ్వు జీవించగలిగి ఉండాలి. వాక్య తీవ్రత నీలో ఉంటే కనుక నువ్వు ఖచ్చితంగా నువ్వు పాపం చేయకుండా ఉంటావు. కాబట్టి మనం ఏ రకంగా అయితే మరి ఈలోక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ ట్యాబ్లెట్లు వాడుతున్నాము, నువ్వు దేవుని సన్నిధికి వచ్చి నీవు ఈ వాక్యం అనే ట్యాబ్లెట్, ప్రార్థన అనే టానిక్ నువ్వు 3 పూటలా వాడమని డాక్టర్ నీకు మందు ఇచ్చి చెప్పినప్పుడు నువ్వు 3 పూటల మానకుండా వాడుతున్నావే, నీవు ఆరోగ్యం బాగోవాలని. నీ హృదయం బాగోపోవాలంటే 3 పూటల నీ వాక్యం చదువు, 3 పూటల ప్రార్థన అనే టానిక్ నువ్వు స్వీకరించు. నీ జీవితం ఫలభరితంగా మారబోతుంది. నువ్వు ధన్యుడువు, దేవునితో నిత్యరాజ్యంలో ఉంటావు. ఇది సత్యము. ఈ మాటలు మీరు గమనించమని ప్రార్థన చేస్తున్నాను. ఆయన త్వరగా వస్తున్నాడు. అంచె దినాల్లో ఉన్నాము, అపాయకరమైనది ఎలా ఉన్నాము. తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం ఒక్కసారి చదివి వినపెడతారా? రెండవ తిమోతి 3 చదువు.
చాలమ్మా, థ్యాంక్స్. ఈ వాక్యం చదువుతున్నారా? ఈ వాక్యంలో ఉన్న డిగ్రీలన్నీ మనయే. ఇప్పుడు ప్రజెంట్ మనం నడుస్తున్న జీవితం ఇదే, మన యొక్క స్వభావం ఇదే, మన జీవిత విధానం ఇదే, మన ఆశ ఇదే, మన ధ్యాస ఇదే, మన మైండ్లో తిరుగుతున్నవన్నీ కూడా దీంట్లోనే ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం మనం నడవడి అంతా కూడా దీంట్లోనే ఉంది. గమనించుకుంటే ప్రతి ఒక్కరు గమనించండి ఏ స్థితిలో ఉన్నామో. యేసు ప్రభు చెప్పాడు, లోతు దినాలు రాబోతున్నాయి, నోవాహు దినములు రాబోతున్నాయి. లోతు దినములు అంటే ఏంటి, నోవాహు దినములు అంటే ఏంటి? యేసు ప్రభు చెప్పిన మాట ఖచ్చితంగా ఇప్పుడు జరుగుతుంది. నోవాహు దినములు, దానికి ప్రత్యక్ష సాక్ష్యం మనమే. నోవాహు సువార్త ప్రకటించి వాళ్ళలోకి రమ్మంటే ఎవరు వినలా, ఎవరు లెక్క చేయలేదు వాక్యం. నోవాహు మాటని ధిక్కరించారు. ఒక ఎరువాడిగాను ఒక ఎగతాళి చేసి చూశారు, కానీ ఎవరు రాలేదు. మరి నోవాహు కుటుంబమే రక్షించబడ్డది, వాడ మరి తలుపులు మూయబడ్డాయి. దానికి ఉదాహరణగా మనమే ఉన్నాము ఆ పరిస్థితుల్లో. ఎలాగంటారా, మన వాక్యము ఇక్కడ దేవుని దాసులు చెప్తున్నారు, సమయం లేదు సిద్ధపడము, ఆయన రాకడ సమీపంగా ఉంది. కానీ మనం లెక్క చేయడం లేదు. మన జీవిత విధానము లోకంలోనే జీవిస్తున్నాం. మనం లోకం కోసమే బ్రతుకుతున్నాం. ఎంతసేపు చూసినా మన జీవితం, మన యొక్క స్వభావం ఎలా ఉన్నదంటే, మన యొక్క ఆలోచన ఎలాగ ఉన్నదంటే, మన యొక్క జీవితం అంతా కూడా ఇప్పుడు చదవబడిన వాక్య ప్రకారంగా ఉన్నది. స్వార్థపీరులమైన ధనాపేక్ష కలిగి జీవిస్తున్నాం. ఎక్కువ మంది ధనాపేక్ష, ధనం చుట్టే తిరుగుతుంది మనిషి యొక్క జీవితం. ఏ కోణాన్ని చూసినా, ఏ రకంగా చూసినా మనిషి మోసం చేయడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తున్నాడు. అందుకు కాబట్టి నోవాహు దినములు రాబోతున్నాయని దేవుడు ప్రకటిస్తున్నాడు. మరి లోతు దినములు అంటే ఏంటి? లోతు దినములు 19 ఆదికాండం 19 అధ్యాయం 4. చాలు. లోతు దినములు ఎవరెవరు వచ్చారంటండి అక్కడికి? వృద్ధులు, బాలురు, యవనస్తులు. అంటే వృద్ధులు ఏం చేస్తారు, బాలురు ఏం చేస్తారు? ఆ ఇంటికి చుట్టడానికి ఏ వయసు గల వారు వచ్చారండి ఆ గ్రామం నుండి? ఈరోజు ప్రపంచం మీద జరుగుతుంది ఏంటి ఒకసారి ఆలోచించండి. ఎన్ని వార్తలు మీరు తెల్లారులైతే న్యూస్లో వింటున్నారు, ఎన్ని వార్తలు, ఎంత భయంకరమైన పరిస్థితి చూస్తున్నాం మనం లోకంలో జరుగుతున్నవి. ఈరోజు వయసుకు సంబంధం లేదు, ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నాం ఒకసారి ఆలోచన చేయమని అడుగుతున్నా. అందుకని దేవుడు త్వరగా వస్తున్నాడు. ఈ వాక్యాలు దేవుని సన్నిధిలో మనం హృదయపూర్వకంగా స్వీకరించి ఒక్కసారి ఆలోచన చేస్తే ఆయన సమీపంగా ఉన్నాడని మనకు అందరికీ అర్థమవుతుంది. దేవుడి కొద్ది మాటలు మీ వెనుకల్లో దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. సహోదరులు మోషే గారు అందించారు, దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి నిజమే, మన జీవితాలు మనం సిద్ధపరచుకోకపోతే ఎన్నాళ్ళు మనం పాలు తాగే క్రైస్తవులుగా ఉంటాం. వాక్యంలో చాలా స్పష్టంగా పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉంటాడు, మనం యవనస్తులమి ఇప్పుడు మాంసము తినే స్థితిలో మన జీవితాల్లో ఉండగలగాలి. మరి అటువంటి విధంగా మనం బలపరుచుకుంటూ దేవుని యొక్క వాక్యములో మనం స్థిరపరచుకుంటూ మనం ముందు కొనసాగాలని చెప్పి దేవుడు మరి బ్రదర్ ద్వారా మనల్ని కొన్ని హెచ్చరిక మాటలు మనతో పంచుకోవడం జరిగింది. ఈ సమయంలో మన మధ్యన ఉన్నటువంటి బ్రదర్ రాజేష్ గారు వాక్యం పంచుకుంటారు. మరి వాక్యం ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అనే విషయం మనం గ్రహిద్దాం. ఈ సమయంలో రాజేష్ని ఆహ్వానిస్తాను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇటు అవకాశం ఇచ్చినందుకు కేవలం దేవుని కృప అని నేను నమ్ముతున్నాను.
తర్వాత మన పాస్టర్స్ గారికి, సతీష్ అనుకు, అలాగే మనోహర్ గారికి నా వందనాలు. సమయంలో మనం దేవుని వాక్యం గురించి మాట్లాడుకుందాం. లాస్ట్ వీక్ మనం నెహెమ్యా అన్న వాక్యం చెప్తూ ఒక మురికి గ్లాసులో మురికి నీరు నిండింది. తర్వాత దాంట్లో వాటర్ పడగా ఏమవుతుందంటే క్లీన్ అయిపోతుంది. ఓకే, అంటే తేటగా అయింది మురికి నీరు. అలాగే మనం ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు అనేక మలినాలు అంటించుకుంటాం. అనేకమైనవి కుళ్ళు బుద్ధులు, లేకపోతే పాపము, అపవిత్రత, జారత్వము, రకరకాలవి అంటించుకుంటూ ఉంటాం. సో వీటన్నిటి నుంచి మనం ఎలా విడుదల పొందుకోవాలి? సాఫ్ట్వేర్ స్విచ్చింగ్ లాగా ఇట్లా అంటే అయిపోతుంది. సాఫ్ట్వేర్ మార్చినట్టు మన హృదయాలు మారిపోవు. దేవుడు మనకి స్వతంత్రత ఇచ్చాడు. నెమ్మదిగా ఏంటంటే మనలో పరివర్తన, మనలో మారు మనస్సు, నిజమైన పశ్చాత్తాపము ఇవన్నీ జరుగుతుంటాయి. అవన్నీ ఎక్కడ జరుగుతూ ఉంటాయి? ఇక్కడికి రెగ్యులర్గా సంఘానికి వచ్చినప్పుడు. మోషే గారు కూడా మనల్ని వాక్యం ద్వారా చూపిస్తున్నప్పుడు లోకంలో ఉన్న భ్రష్టత్వం గురించి మాట్లాడుతున్నప్పుడు వీటన్నిటి నుంచి మనం దూరంగా ఉండాలి, వీటన్నిటికీ అంటించుకోకుండా ఉండాలి అంటే క్రమంగా మీరు సంఘానికి వచ్చినప్పుడు ఇక్కడ విత్తబడే వాక్యం నెమ్మదిగా మీలో ఉన్న ఆ కుళ్ళును, ఆ కంపును, ఆ మురికిని ఏదైతే మనం చూసామో ఆ మురికి పోతూ ఉంటుంది. ఇక్కడ స్తుతిస్తూ ఉండగా, ఆరాధిస్తూ ఉండగా ఏమవుతుందంటే పట్టి పీడిస్తున్న ఆ దురాత్మలన్నీ కూడా విడుదల పొందుతాయి. ఇది ఒక రోజులో జరిగేది కాదు. ఈ పరివర్తన అంతా కూడా మనం క్రమక్రమంగా జరిగేది. ఎలాగైతే చిన్నపిల్లడు పుట్టినప్పుడే వెంటనే పరిగెట్టడో, వెంటనే పాకేయడో, అలాగే మనలో కూడా ఏంటంటే దేవుడు మెచ్యూరిటీ తీసుకొస్తూ ఉంటాడు. ఏవైతే సులువైన చిక్కుల్లో, పాపంలో పడిపోతున్నామో వాటన్నిటిని జయించే శక్తినిస్తాడు. అవన్నీ కూడా ఒకేసారి ఇన్స్టెంట్గా జరగవు. ఈ రోజుల్లో ఇన్స్టంట్ కాఫీ, ఇన్స్టంట్ టీ టైప్లో ఇక్కడ అలాంటివి జరగవు. మనం సబ్మిట్ చేసుకున్నప్పుడు, మనం సమర్పించుకున్నప్పుడు క్రమక్రమంగా వస్తున్నప్పుడే జరుగుతాయి అవి. నేను పడిపోయాను, నా వల్ల అవ్వట్లేదు అని దేవునికి దూరం అయిపోయి కంటే కూడా ఇక్కడికి వచ్చి పశ్చాత్తాపం పడడం, ఇట్లా నెమ్మదిగా ఆత్మీయ శక్తి పొందుకుంటాం అనమాట. సో ఈరోజు మనం ప్రాక్టికల్గా మనం చేసే తప్పుల గురించి మాట్లాడుకుంటూ దేవుని వాక్యం ద్వారా అసలు మనలో ఏ శక్తి దేవుడు పెట్టాడు అనేసి చూసుకుందాం. ఓకేనా? ఇక్కడ ఏం చూస్తున్నారు? ఒక టీ కప్లో టీ శాచెట్ ఉంది కదా. సో ఫస్ట్ మనం శాచెట్ వేయకముందు ఆ నీళ్ళు ఎలా ఉన్నాయి? ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి. సో శాచెట్ వేయగానే ఏమైంది? దాంట్లో ఉన్న డికాషన్, దాంట్లో ఉన్న కసరంతా దిగింది. అలాగే మనం వాక్యం వింటున్నప్పుడు దాంట్లో ఉన్న సారం మన దాంట్లో దిగాలి, మన హృదయంలో దిగాలి. అప్పుడే దాని యొక్క ఫలితం అనుభవిస్తాం. అంతే కదా. ఆ టీ బ్యాగ్ కూడా దాంట్లో ఉన్న గ్రీన్ టీ కానీ రకరకాల ఇప్పుడు మోడర్న్ డైట్స్లో యాంటీ ఆక్సిడెంట్స్ గురించి, లేకపోతే డైట్స్ గురించి, లేకపోతే ఆరోగ్యం గురించి తాగుతున్నాం. అవునా? వాటి ఫలితం రావాలంటే హాట్ వాటర్లో వేసుకుంటున్నాం, దానికి కసరంతా వచ్చాక తాగుతున్నాం. అందుకే వెంటనే వేసుకుని తాగేయట్లేదు కదా. అలాగే వాక్యం కూడా మనం ధ్యానిస్తున్నప్పుడు, లేకపోతే మనం వింటున్నప్పుడు దాన్ని ధ్యానించాలి. అసలు వాక్యం ఏంటి విని వెళ్ళిపోవడం కాకుండా అది మనతో ఏం మాట్లాడుతుందని ధ్యానించాలి. నేను ఎందుకు ఇది పిక్చర్ పెట్టానంటే దేవుడు మనకి సెన్స్ ఆర్గన్స్ ఇచ్చాడు. 5 జ్ఞానేంద్రియాలు ఇచ్చాడు ప్రతి ఒక్కరికి కదా. జ్ఞానేంద్రియాలు తెలుసు కదా మనకి: కళ్ళు, చెవులు, ముక్కు, శరీరం, తర్వాత నాలుక. ఓకేనా? సో మనం ఎక్కువగా పాపం చేసేది జనరల్గా నాలుగుతోటి చేస్తుంటాం. ఓకేనా? సో ఈరోజు 4 గురించి మాట్లాడుకుందాం. చూపించినట్లుగా మనకి దేవుడు 5 సెన్స్ ఆర్గన్స్ ఇచ్చాడు అందరికీ కూడా. ఓకే. సో మనకి ఎందుకు ఇచ్చాడు దేవుడు అంటే అన్నీ స్పర్శించడానికి. ఓకేనా? స్పర్శిస్తూ మనం రియాక్ట్ అవ్వడానికి. ఇంటర్నల్ ఆర్గన్స్ కూడా ఉన్నాయి. ఈ బాహ్యంగా కనబడేవి ఇవి. సో ఇంటర్నల్ ఆర్గన్స్ లేకపోతే ఊపిరితిత్తులు,
గుండె ఇవన్నీ కూడా లోపల మన ఆరోగ్యానికి సపోర్ట్ చేస్తూ ఉంటాయి. మనం బయట వాటికి రియాక్ట్ అవ్వడానికి ఈ జ్ఞానేంద్రియాలు ఉపయోగపడుతూ ఉంటాయి. సో వీటిల్లో ఈరోజు మనం ధ్యానించుకునేది ఏంటంటే నాలుగు గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? నాలుక అసలు మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది నాలుక? టేస్ట్ చూడడానికి. టేస్ట్ చూడడం కాదు కానీ మెయిన్ ఫస్ట్ థింగ్ ఏంటంటే మాట్లాడడానికి కదా. సో మాట్లాడడానికి మనం ఏ విధంగా మాట్లాడుతున్నాం అంటే కొంచెం పొలైట్గా మాట్లాడతాం, మృదువుగా మాట్లాడతాం, కోపంగా మాట్లాడతాం, శపిస్తాం, తర్వాత కోపంతో మాట్లాడుతుంటే ఆశీర్వదిస్తాం. అన్ని రకరకాలు మన నాలుక ట్విస్ట్ అయిపోతూ ఉంటుంది కదా. సో రిలేటెడ్గా మన నాలుక రిలేటెడ్గా ఏమేమి వాక్యాలు ఉన్నాయో అవి చూసుకుందాం. మొట్టమొదటిగా కీర్తనలు 141 3వ వచనం. వాక్యం ఏం చెప్తుందంటే, యెహోవా నా నోటికి కావలి ఉంచుము, నా పెద్దల ద్వారమును కాపు పెట్టుము. ఓకే. సో అంటే కీర్తనాకారుడు నా నోటి గురించి అంటే జాగ్రత్త పడుతున్నాడు. నా నోటికి కావలి ఉంచుము అంటే కీర్తనాకారుడు గ్రహించాడు మన నోటికి కావలి ఉంచకపోతే మనలోంచి ఏమేమి మాటలు వస్తాయి అన్నట్టు. తర్వాత కీర్తనలు 34:13. నేను ఒక్కొక్కటి రెఫరెన్స్ చదువుతూ మీ స్లైడ్స్ ప్రొజెక్ట్ అవుతూ ఉంటాయి కదా, దాంట్లో ఫాలో అయిపోండి. కీర్తనలు 34:13. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. ఇక్కడ కూడా నాలుగు గురించి. తన నోటిని, సామెతలు 21:23. తన నోటిని నాలుకను కాపాడుకునేవాడు తన ప్రాణమును శ్రమల నుండి కాపాడుకొనడం. తర్వాత సామెతలు 18:20. ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందును. అలాగే సామెతలు 21:23. నోటిని నాలుకను భద్రము చేసుకునేవాడు శ్రమ నుండి తన ప్రాణమును కాపాడుకొనును. తర్వాత యాకోబు పత్రికలో కూడా ఎవడైనా నోటికి కళ్ళెంపు పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకునే ఎడల వాని భక్తి వ్యర్థమే. ఇక్కడ మనం చదువుకున్న వాక్యాలన్నీ కూడా నోటి గురించి, మాట గురించి కదా. మరి ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇవ్వబడింది? ఎందుకు? అసలు మన నోటికి ఉన్న శక్తి ఏంటి? అది మనం ఈరోజు గ్రహించుకుందాం. సో ఆదికాండంలో దేవుడు సృష్టించినప్పుడు, సృష్టి అంతటిని సృష్టించేటప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే అన్నీ కూడా ఒక్కొక్క వస్తువు కలగజేస్తూ ఉంటాడు కదా. సో అది తెలుసుకుందాం మనం. ఎంతమంది ఈ బైబిల్ గ్రంథాన్ని ఇది సత్యం అని నమ్ముతారు? బైబిల్ గ్రంథం సత్యమా, లేకపోతే దీన్ని డామినేట్ చేసే సైన్స్ సత్యమా? బైబిల్ గ్రంథం కదా. ఈ సృష్టి ఆరంభానికే బైబిలే మెయిన్. దీని నుంచే సృష్టి ఆరంభమైంది కదా. సో ఇక్కడ మనం చదువుకుందాం వాక్యం. మొట్టమొదటి అధ్యాయం 1వ వచనం. ఓకే. సో దేవుడు సృష్టిని సృష్టిస్తున్నాడు అనమాట. అసలు ఆది అందు ఏముంది? ఆది అందు దేవుడు భూమి ఆకాశములు సృజించాను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలికెను. ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు? వెలుగు కమ్మని పలుకుతున్నాడు. ఓకే, నా పాయింట్ని క్యాచ్ చేయండి. దేవుడు ఏమంటున్నాడంటే వెలుగు కమ్మని పలికెను. పలికెనంటే మాట్లాడుతున్నాడు. ఓకేనా? అలాగా దేవుడు కావాల్సినవి అన్నీ కూడా సృష్టిస్తున్నాడు. ఇలాగేమని 4వ వచనంలో ఏముంటుంది? వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచాను. తర్వాత 6వ వచనం. మరియు దేవుడు జలముల మధ్యన ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలమును వేరుపరచునుగాక అని పలికెను. మళ్ళీ పలుకుతున్నాడు దేవుడు. చేతోటి ఏమి చేయట్లేదు ఇప్పుడు ఇంకా. ఓకే, పలుకుతున్నాడు. తర్వాత 9వ వచనం. దేవుడు ఆకాశం క్రిందనున్న జలములు ఒకచోటనే కూర్చోబడి
ఆరిన నేల కనబడునుగా కానీ పలుకుగా ఆ ప్రకారమైన. ఇక్కడ కూడా ఏం చేస్తున్నాడు దేవుడు? పలుకుతున్నాడు. 11వ వచనం, దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనము గల ఫలమిచ్చి వృక్షములను భూమి మొలిపించునుగాక అని పలికెను. ఆ ప్రకారమైన. దేవుడు కావాల్సినవి ఏం చేస్తున్నాడంటే పలుకుతున్నాడు. ఆ ప్రకారం అవుతున్నాయి. పలుకుతున్నాం కానీ ఆ ప్రకారం దేవుడు పలుకుతున్నాడు, అవుతున్నాయి. తర్వాత 20వ వచనం, దేవుడు జీవము కలిగి చలించి వాటిని జలములు సమృద్ధిగా పుట్టించినగా కానియు పక్షులు భూమిపైన ఆకాశ విశాలంలో ఎగురునుగా కానియు పలికెను. పక్షులను కూడా దేవుడు పలుకుతున్నాడు. పక్షుల్ని చేత్తో దేవుడు తయారు చేయలేదు. ఓకేనా? సో ఇప్పటిదాకా కూడా దేవుడు ఏంటంటే పలుకుతున్నాడు. దేవుడు జలములలో వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవము కలిగి చలించి వాటన్నిటినీ దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నుండి ఉండుడనియు పక్షులు భూమి మీద విస్తరించునుగా కానియు వాటిని ఆశీర్వదించెను. దేవుడు వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి జాతి ప్రకారం పశువులను పురుగులను అడవి జంతువులను భూమి మీద పుట్టించుగాక అని పలికెను. మళ్ళీ పలికాడు. జంతువుల విషయంలో దేవుడు పలికాడు. ఆ ప్రకారం అయ్యింది. సో ఇప్పుడు దాకా కూడా సృష్టి యావత్తు కూడా 6 రోజులు. 6వ రోజుకి వచ్చాం మనం. జంతువు క్రియేషన్ దాకా, అంటే జంతువుల్ని కలగమన్నాడు. డే 1 డే 2 అలాగా 6వ రోజు వచ్చాం. తర్వాత దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం, అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటినీ తడిపెను. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని కలుగుమని పలికాడు కదా. అలా ఉంది అక్కడ. సైన్స్ ఏం చెప్తుందంటే డార్విన్ సిద్ధాంతం అని రకరకాలుగా సైన్స్ ఏం చెప్తుంది? మనం కోతి నుంచి వచ్చామంటుంది. ఓకేనా? ఎంతమంది నమ్ముతున్నారు కోతి నుంచి వచ్చామని? నమ్మట్లేదా కదా. ఎందుకంటే వాక్యం ఏం చెప్తుందంటే దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి, నేల మంటితో ఏం చేశాడు? ఇప్పుడు దేవుడైన యెహోవా ఏం చేస్తున్నాడంటే తన చేతులతో చేస్తున్నాడు. ఇప్పుడు దాకా ఏమేం కావాలో అవన్నీ పలుకుతూ వచ్చాడు తండ్రి. ఇప్పుడు ఏంటంటే నరుని నిర్మించేటప్పటికి చేతులు ఉపయోగిస్తున్నాడు. అంటే మనం ఎంతో ప్రత్యేకమైన వారు. మీరు గ్రహించాల్సింది ఏంటంటే ఈ సృష్టిలో ఉన్న దేనికన్నా కూడా దేవునికి ఇంపార్టెంట్ ప్రత్యేకమైనది ఏంటి? నరుడు. అందుకే దేవుడు చాలా శ్రద్ధతోటి పలకడం కాకుండా నిర్మించాడు. మట్టి తీసుకున్నాడు. అది కూడా ఏంటంటే ఇంకొక వచనంలో, ముందు వచనంలో దేవుని స్వరూపంలో ఆదికాండం 1వ అధ్యాయం 26లో ఏముంటుందంటే దేవుడు మన స్వరూపమునందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. మన అంటున్నాడు అక్కడ దేవుడు. అంటే అక్కడ తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. అక్కడ తండ్రి ఇవి ముగ్గురితోటి మాట్లాడుతున్నాడు. అంటే ఇద్దరితోటి తండ్రి అక్కడ మాట్లాడుతున్నాడు. ఏమని? మన స్వరూపమందు నరుని చేద్దాం అనేసి. ఎలా చేశాడు దేవుడు? మంటి తీసుకుని నిర్మించాడు చేతితోటి. ఓకేనా? తర్వాత ఏమవుతుంది? నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఓకేనా? గ్రహిస్తున్నారా? ఇప్పుడు ఏం చేస్తున్నాడు దేవుడు? ఒక మంటితోటి నిర్మించి, దేవుని స్వపోలికలో నిర్మించి వాని నాసికారంధ్రాల్లో జీవవాయువును ఊదాడు. ఓకే, అప్పుడు మనిషి ఏమయ్యాడు? జీవాత్మ అయ్యాడు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, నా నోట్లోంచి ఏమొస్తుంది? దేవుడు ఏ విధంగా పలికాడో అదే ఊపిరి నాలో ఉంది కాబట్టి నేను వస్తుంది కదా. ఇప్పుడు దేవుడు నన్ను ఆయన పోలికలో చేసుకున్నాడు. మిమ్మల్ని ఒక్కొక్కరిని కూడా ఆయన పోలికలో చేసుకున్నాడు, స్వరూపం చేసుకున్నాడు. మీలో కూడా జీవాత్మ పెట్టాడు. ఓకేనా? మీరు మాట్లాడుతున్నా కూడా అదే శక్తి ఉంటుందా? ఉండదా? దేవుడు పలికినప్పుడు అన్నీ కలిగాయి. ఇప్పుడు దేవుడు అదే ఆత్మ మనలో పెట్టినప్పుడు మనం పలికితే అవి కూడా కలుగుతాయా? కలుగుతాయా? దీంతో ఏకీపిస్తున్నారు లేదా? మరి ఎందుకు మనం అన్ని మాటలు ఎప్పుడు కూడా ప్రతికూలంగా మాట్లాడుతుంటాం కదా.
ఎలా అంటే బాగున్నారా అంటే కూడా ఒక్కొక్కసారి ఎమోషన్స్లో ఏం బాగాలేదు, ఎప్పుడు పోదామని చూస్తున్నాం కదా, ఈ మాటలు వస్తూ ఉంటాయి. నా బ్రతుకంతా ఇంతే, ఎవరి కాళ్ళు శపించుకుంటూ ఉంటారు కొంతమంది. మెయిన్లీ ఏంటంటే మన ఎమోషన్స్ ఎప్పుడు కోపం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మనం ఏం మాట్లాడుతున్నామో పట్టించుకోకుండా మాట్లాడేస్తూ ఉంటాం, మనకు మనమే శపించేసుకుంటూ ఉంటాం. యూజువల్గా ఊర్లలో గటాను ఎక్కడైనా సరే ఈ రోజుల్లో ఎలా జరుగుతుందంటే ఎవరైనా కోపం తెప్పిస్తే అసలు రూపం బయటకు వచ్చేసి మాటలు బయటకు వచ్చేస్తున్నాయి. ఏమని, నువ్వు బాగుపడవు, నీ బ్రతకంతా ఇంతే, నువ్వు ఎప్పుడు ఇలాగ ఉంటావు, నువ్వు అసలు మారవు. ఇవి మన పిల్లల్ని మనమే శపించుకుంటాం, మన జీవితాల్ని మనమే శపించుకుంటాం. ఇప్పుడు శపించుకున్నప్పుడు ఏ మాటలైతే పలికావో అవి మన జీవితాల్లో జరుగుతాయా జరగవా? జరుగుతాయి. గ్రహిస్తున్నారు కదా, జరుగుతాయి. అంటే దాని అర్థం ఏంటి, ఈరోజు మనం అనుభవిస్తున్నది అది మంచి అయినా చెడైనా మనం నిన్న మొన్న పలికిన మాటలను బట్టి. ఒప్పుకుంటారా కదా? అందుకనే ఏంటంటే దేవుడి శక్తి నాలో ఉందని గ్రహిస్తూ మనం మాట్లాడే మాటలను చాలా జాగ్రత్తగా పలకవలసిన వారమైనాం. ఓకే, మనం ముందు చదువుకున్న వాక్యాలను బట్టి అన్నీ కూడా నా నోటికి కావలి ఉంచమని కీర్తన గారు మాట్లాడుతున్నాడు. ఎంత జాగ్రత్తగా ఆయన జాగ్రత్త పడుతున్నాడు, ఎందుకంటే ఆయన గ్రహించాడు అది. సో ఈరోజు మనం తెలుసుకోవాల్సింది, ఈరోజు మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది మెయిన్ ఒక పాయింట్, మన నోట్లో దేవుడు పెట్టిన జీవాత్మ ఉన్నది. ఓకేనా? ఆ జీవాత్మ ద్వారా మనం మాట్లాడుతున్నాం, నార్మల్గా మనం మాట్లాడుతున్నాం. ఇంకా చెప్పాలి అంటే దేవుడిని నమ్ముకున్న బిడలంగా మనలో ఇంకా సృజించే శక్తి ఎక్కువ, ఎందుకంటే మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. ఓకేనా? నరులందరిలో కూడా జీవాత్మ పెట్టాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు ఇంకా బలమైన కార్యాలు జరుగుతూ ఉంటాయి. ఒకటి ఏంటంటే మీరు ఏది పడితే అది విస్తారంగా మాట్లాడవద్దు. కొంతమంది నాలుకలు చాలా పొడుగ్గా ఉంటాయి, గాసిప్స్కే వాడుకుంటారు వాళ్ళ నాలుకలన్నీ కదా. దాని గురించి నేను కొన్ని స్లైడ్స్ చేశాను, అవి చూసుకుంటూ మన వాక్యంలో కంటిన్యూ అయిపోదాం. సో కొంతమంది నాలుకలు అక్కడ ఇద్దరే పెట్టా, ఓకే, లేడీస్ ఒకళ్ళే పెట్టలేదు, జెంట్స్ కూడా పెట్టా. కొంతమందికి ఏంటంటే ఏదన్నా ఒకళ్ళ గురించి వింటే కడుపు ఉబ్బరం, అది ఎక్కడికో దుక్కుకెళ్ళి కక్కేసేదాకా తట్టుకోలేరు. వాళ్ళ నాలుకలన్నీ పొడుగ్గా ఉంటాయి కదా. పొడుగ్గా అంటే అది అక్కడ నలుమూలలా ప్రవహించిపోవాలి, ఆ వార్త చేరిపోవాలి, వాళ్ళ కడుపు ఉబ్బరం ఆగదు. సో ఇది తప్పని దేవుడు చెప్తున్నాడు. ఓకేనా? నేను ఇందాక సెన్స్ ఆర్గన్స్ గురించి చెప్పినప్పుడు ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను. యాక్చువల్గా నేను ఈ స్లైడ్స్ అన్నీ ఎందుకు ప్రిపేర్ చేశానంటే, మనం సెన్స్ ఆర్గన్స్ తోటి ఒక సెన్స్ ఆర్గన్స్ వాడుకొని ఒక యాక్టివిటీ చేస్తున్నాం అనుకో, అది ఒకటి. ఇంకొక యాక్టివిటీ 2-3 సెన్స్ ఆర్గన్స్ వాడుకుని చేస్తున్నాం అనుకో, రెండిటికి తేడా ఏంటంటే ఎక్కువ సెన్స్ ఆర్గన్స్ వాడి చేసేది మనకు గుర్తుంటుంది, ఫాస్ట్గా చేస్తాము, ఫాస్ట్ రెస్పాన్స్ ఉంటుంది, ఎక్కువ టైము మనకి మంచి నిర్ణయం తీసుకోవడానికి ఉంటుంది. సో ఇంత ప్రాజెక్ట్ నేను ఎందుకు చేస్తున్నానంటే, రేపు ఎప్పుడైనా మీరు ఎవరి దగ్గరైనా వేరే వాళ్ళ గురించి గాసిప్ చేయడం, చాడీలు చెప్పడం, కొండేలు చెప్పడం చేస్తున్నప్పుడు ఈ పిక్చర్ రావాలి. ఈ పిక్చర్ మీ మైండ్లోకి వచ్చినప్పుడు నా నాలుక ఇంత పొడుగ్గా ఉంది, ఇంత అసహ్యంగా ఉంది అని గుర్తుపెట్టుకుంటారనేసి. ఓకేనా? సో వాళ్ళకి ఏంటంటే కడుపు ఉబ్బరం ఆగదు, ఇలాగా ప్రచారం చేసేస్తూ ఉంటారు. సో ఇది తప్పు, ఎందుకంటే దేవుని వాక్యం క్లియర్గా చెప్తుంది, విస్తారమైన మాటల్లో దోషముండక మానదు, తన పెదవులను మూసుకునేవాడు బుద్ధిమంతుడు. దేవుని వాక్యం చెప్తుంది అది. విస్తారంగా మాట్లాడేయద్దు, మనుషుల దగ్గర మీకు గొప్పలొద్దు, రావక్కర్లేదు. ఎందుకంటే మనం మెయిన్ దేవుడిని నమ్ముకున్నాము, దేవుని యందు మన ఫలం ఎక్కడ అంటే పరలోకంలో. ఇక్కడ భూమి మీద భౌతికంగా దేవుడు ఆశీర్వదిస్తూనే ఉంటాడు. ఈ భూమి మీద జీవించే జీవితమే కాకుండా మనం నిత్య జీవితము మనం దేవునితోటి పరలోకంలో ఉండాలి. కాబట్టి ఏంటంటే ఈ భూమి మీదే మీ ఆలోచనలు పెట్టుకుని ఇక్కడ సాటిస్ఫై అయిపోవడానికి, ఆ క్షణంలో సాటిస్ఫై అయిపోవడానికి ఒకళ్ళ గురించి ఒకళ్ళు కొండలు చెప్పుకోవద్దు. మెయిన్లీ ఈ సంఘంలో అస్సలు చెప్పొద్దు.
ఇలా చేస్తున్నారు అమ్మగారు, ఇలా అలా చేస్తున్నారు అమ్మగారు అని అయ్యగారు అనేసి పాస్టర్లకు కానీ లేకపోతే ఒకళ్ళకి కానీ మీరు అన్నీ ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకోవద్దు. ఇది వాక్యమే చెప్తుంది క్లియర్గా. ఓకేనా? ఈరోజు వాక్యం తెలుసుకున్న మనము ఎఫెసీ 4:6లో ఏమని ఉంటుందంటే, ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనవలెను. తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచికలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. క్లియర్గా వాక్యం చెప్తుంది. మీరు మీ సంభాషణలో ఉప్పు వేసినట్టు ఉండాలి. ఉప్పు దేనికి? మంచికే కదా. కర్రీలో కనుక దేంట్లో మనం తినే ప్రతి దాంట్లో ఉప్పు లేకపోతే రుచి ఉండదు. సో మన సంభాషణ అట్టి విధంగా రుచికరంగా ఉండాలి. అలా అనేసి వంచన చేయమని కాదు. ఓకే, మనుషులు వంచన చేసి మనుషులను మోసం చేయమని కాదు. ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచికలదిగాను కృపాసహితంగాను ఉండాలి. మన దేవుడు మన పట్ల ఎలా కృప చూపిస్తున్నాడో అట్టి విధంగా ఉండాలి. తర్వాత సామెతలు 12:18లో కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానులు నాలుక ఆరోగ్యదాయకము. సో మన మాటలు కత్తిపోటు వంటి మాటలు కూడా ఉంటున్నాయి. అంటే మనిషిని మనం ఫిజికల్గా చంపేయక్కర్లేదు, కానీ మన మాటల ద్వారా చంపేస్తూ ఉంటాం. అట్లాంటి మాటలు కూడా పలకవద్దు అనేసి చెప్తున్నాడు. ఆరోగ్యకరమైన నాలుకను కలిగి ఉండమని దేవుడు మనకి ఈ వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎఫెసీ 4:29 వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షమావృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి, కానీ దుర్భాష ఏదైనను మీ నోట రానియుకుడి. వింటున్నారా? వినేవారికి మేలు కలిగేటట్టు మాట్లాడమంటున్నారు, అంతేగాని దుర్భాష మాట్లాడొద్దు. సో మన కోపం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు వీలైతే మాట్లాడకుండా ఆ సిచ్యువేషన్ నుంచి, ఆ పరిస్థితి నుంచి దూరంగా వెళ్ళిపోవడం మంచిది తప్ప, మీరు కోపపడి లేకపోతే ఇతరమైన అంటే ఇతరులని గాయపరిచేటువంటి మాటలు మాట్లాడే కంటే, శపించుకునే కంటే కూడా దూరంగా వెళ్ళిపోయి ఆ సిచ్యువేషన్ అవాయిడ్ చేయడం మంచిది. అది. ఇంకొకటి యాకోబు 3:9-10. దీనితో మన నాలుకతోటి దీనితో మనము తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా సృష్టింపబడిన మనుషులను శపింతుము. ఒకే నోటి నుండి దీవెనియు శాపమును బయలు వెళ్ళును. నా సహోదరులారా ఇలాగూ జరగకూడదు. సో ప్రభు ఏమంటున్నాడంటే, మనం నాలుగుతోటి ప్రభువును స్తుతిస్తాం సంఘానికి వచ్చి, అదే నాలుగుతోటి ఈ గేట్ నుంచి అలా బయటకు వెళ్ళగానే అదే నాలుగుతోటి ఇతరులని మనం కొండేలు చెప్పేస్తాం. ఇక్కడ చర్చ్ దగ్గరే మెయిన్ కంప్లైంట్స్ స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఈరోజు నుంచి మీరు గ్రహించాల్సింది ఏంటంటే, ఇవన్నీ కూడా దేవుని వాక్యానికి, దేవుని నియమాలకు, దేవుని రాజ్యానికి వ్యతిరేకం. ఒకవేళ మీలో ఎవరైనా అలాంటి పనులు ఏమైనా చేస్తూ ఉంటే, ఈరోజు నేను చూపించిన స్లైడ్స్ బట్టి అయినా మీకు గుర్తుండాలి ఏమనంటే, ఇది తప్పు. దేవుడు నాలో జీవాత్మ పెట్టింది ఇట్లాంటి పనులు చేయడానికి కాదు. మాట్లాడితే వందనాలు బ్రదర్, వందనాలు సిస్టర్, ఎలా ఉన్నారు, బాగున్నారా, దేవుడు మంచి దేవుడు, దేవుడు మన అక్కర్లన్నీ తీరుస్తాడు, ఇలాంటి మంచి మాటలు తప్ప, సిస్టరు వాళ్ళు ఎలా చేశారు, బ్రదరు వీళ్ళు అలా చేస్తున్నారు, ఇట్లాంటి కొండాలు, ఇట్లాంటి లేనిపోని ముచ్చట్లు, లేనిపోని కల్లిబుల్లి కబుర్లన్నీ చెప్పొద్దు. అది మనకి మంచిది కాదు. ఎందుకంటే ఈరోజు నువ్వు చెప్తే ఖచ్చితంగా అది నీ వైపు మరలా ఇంకొక నాడు ఇంకొకళ్ళు ఎవరో ఒకళ్ళు చెప్తూనే ఉంటారు. అట్లాంటి పరిస్థితుల్లో మనం వెళ్ళకూడదు. ఈరోజు మనం గ్రహించాల్సింది ఏంటంటే, మెయిన్ దేవుడు మనల్ని కలుగజేసినప్పుడు ఆయన తన చేతులతో నిర్మించి మన నాసికారంధ్రాల్లో తన జీవాత్మను ఊదాడు. మనం జీవాత్మ అయి ఉన్నాం కాబట్టి మనం మాట్లాడే మాట, మనం పలికే ప్రతి పదము కూడా జాగ్రత్త కలిగి మేలు నిమిత్తమై పలకండి. ఓకే, ఏదన్నా పని జరగట్లేదు అనుకోండి, నాకు దేవుడు చేస్తున్నాడు, మంచి చేస్తాడు, నా దేవుడు మంచి దేవుడు, నాకు స్వస్థత కావాలనుకోండి, నా దేవుడు స్వస్థపరిచే దేవుడు, ఆయన పొందిన గాయముల ద్వారా నాకు స్వస్థత ఉన్నదని వాగ్దానం ఇచ్చాడు. బైబిల్లో ఏ వాగ్దానాలు ఉన్నాయి అన్నీ కూడా అవును ఆమేన్ అన్నట్టుగానే ఉన్నాయి. కాబట్టి ఏంటంటే, మీ జీవితాల గురించి ఇప్పటివరకు అయిపోయిందేదో అయిపోయింది, రేపటి నుంచి మీ బ్రతుకు బాగుండాలి అనుకుంటే గనక ఈరోజు నుంచి మంచి మాటలు పలకడం, మీ జీవితాల గురించి ఆశీర్వాదకరంగా మాట్లాడడం చాలా ప్రాముఖ్యమైంది.
ఓకేనా? ఒక చిన్న ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు అనేక వందనాలు, స్తోత్రాలు ప్రభా. నా తండ్రి, ఇదిగో ప్రభా, నేను ఈరోజు ప్రభా నా తండ్రి, నీవు మమ్మల్ని ఎలాగ నిర్మించావో తెలుసుకున్నాం ప్రభా. నాయనా, నీ స్వహస్తాలతో ప్రభా మమ్మల్ని ఒక్కొక్కరిని నాయనా నిర్మించావు దేవా. మీ స్వపోలికలో నిర్మించావు తండ్రి. అంటే మేము ఒక్కొక్కరం ప్రత్యేకమైన వారం ప్రభా. నిర్మించడమే కాకుండా మా యొక్క నాసికారంధ్రాల్లో నీవేదైతే సృష్టిని కలుగునుగాక అని నా తండ్రి కలుగు చేసావో అదే ఆత్మను ప్రభువా నాయనా ఇదిగో తండ్రి ఊదావు ప్రభువా. నా తండ్రి, మమ్మల్ని జీవాత్మగా తయారు చేసి ఉన్నావు ప్రభువా. ఈ సత్యాన్ని ప్రభువా ఈరోజు మేమందరం కూడా తెలుసుకున్నాం నాయన, గ్రహిస్తూ ఉన్నాం తండ్రి. నేను ఇదిగో ప్రభువా నాయన, ఇక్కడున్న ప్రతి బిడ్డ కూడా ప్రభువా నేను ఇప్పటి వరకు ఎటువంటి మాటలైతే పలికి ఉన్నాడో ప్రభువా వాటన్నిటినీ కూడా యేసు నామములో కొట్టివేస్తున్నాం తండ్రి. నాయన, వారి నాలుకలను పరిశుద్ధపరచమని అడుగుతున్నాం తండ్రి. నాయన ఇదిగో తండ్రి నాయన, ఇప్పటి వరకు నా తండ్రి ఎటువంటి నాయన ఇదిగో ప్రభా నెగిటివ్ నా తండ్రి క్రియలైతే ప్రభు నా తండ్రి వారు అనుభవిస్తున్నారో వాటన్నిటి విషయంలో వారు గ్రహించుకొని వారు పశ్చాత్తాపపడి ప్రభు నా తండ్రి నీ సన్నిధిలో నా తండ్రి ప్రత్యేకముగా నా తండ్రి నాయన మీ యందు నాయన ఇదిగో తండ్రి ఒక ఒప్పుకొని నాయన ఒడంబడిక చేసుకోవడానికి సహాయం దయచేయండి తండ్రి. నాయన ఇదిగో తండ్రి నీ బిడ్డలం ప్రభా నా తండ్రి ఇదిగో ప్రభా ఇక్కడికి ప్రభు నీ సన్నిధికి నాయన మార్పు చెందాలని, మా దేవుని ద్వారా మా జీవితాల్లో కార్యాలు జరగాలని ఆశతోటి ప్రభా నా తండ్రి నీ సన్నిధిలోకి వస్తున్నాం ప్రభా. దినదినము ఎదగాలని, ఆత్మీయ స్థితిలో నా తండ్రి వృద్ధి చెందాలని, ఆత్మీయ శక్తి చేత నింపబడాలని ఆశతో ప్రభా నీ సన్నిధిలోకి వస్తూ ఉన్నాం ప్రభా. ఎలాగైతే ప్రభా మురికి నీరు నా తండ్రి ఇదిగో మంచి నీరుతో కలవుగా ప్రభువా మంచిగా నైనా తయారై ఉన్నదో ప్రభువా నా తండ్రి ఈ దినము నుంచి ప్రభా నీ వాక్యమును ప్రభా మా హృదయాల్లోకి ప్రభా నింపుకుంటున్నాం ప్రభా. నైనా నింపుకోవాలని ఆశపడుచున్నాం తండ్రి. సహాయం దయచేయండి నాయన. విన్న వాక్యం ప్రభా నా తండ్రి ఏ ఒక్క నాయన ఇదిగో తండ్రి అపవాది నైనా దొంగిలించకుండా ప్రభా సహాయం దయచేయండి. నేను ఈ ప్రియ బిడ్డలు ప్రభా బయటికి వెళ్ళినప్పుడు ప్రభా జాగ్రత్త కలిగినైనా మాట్లాడే మాటల్లో ప్రభా నా తండ్రి నాయన చెక్ చేసుకుంటూ మాట్లాడడానికి సహాయం దయచేయండి. నేను వారి నోటితో ఎటువంటి నాయన ఇబ్బందికరమైన క్రియలు ప్రభు చేస్తూ ఉన్నారో వాటన్నిటి నుంచి కూడా విడిపించమని అడుగుతున్నాం తండ్రి. నేను కృప చూపించమని అడుగుతున్నాం. నేను ఇటు కృపనిచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మీ నామనికి మహిమ చెల్లిస్తూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి నామంలో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చప్పట్లు కొడదామా? చక్కని మంచి మాటలు, మన జీవితానికి సరిపడే మాటలు కదా. ఎప్పుడు మనం మన నాలికని వాడేస్తూ ఉంటాం విపరీతంగా. ప్రతి ఒక్కరికి ఆ వీక్నెస్ ఉంటుంది. ప్రతి ఒక్కరు నాలుకని ఇష్టానుసారంగా మనం తెలియకుండానే ఏవో మాట్లాడుతూ ఉంటాం. అందుకే వాక్యంలో ఏముంటుందంటే నీ హృదయము దేంతోనైతే నిండి ఉన్నదో అదే మాట బయటకు వస్తుంది. నీ హృదయం నిండిన దాన్ని బట్టి నీ నోరు మాట్లాడును అని చెప్పి వాక్యంలో ఉంటుంది. నీ హృదయంలో ఏమి నువ్వు నిండుకొని ఉన్నావు అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇతరుల పట్ల నువ్వు ద్వేష ఆ యొక్క భావము కలిగి ఉన్నావా, లేదా ఇతరులను ప్రేమించే స్థితిలో నీకు హృదయం ఉన్నదా అన్న విషయం మనం గ్రహించుకోవాలి. గ్రహించుకున్నప్పుడు మనకే అర్థమైపోతుంది. సో ఆటోమేటిక్గా మన మాటలు ఆ యొక్క పవిత్రంగా రావడం మొదలు పెడుతూ ఉంటాయి అన్నమాట. మనం ఆ యొక్క మాటలు మాట్లాడుతున్నప్పుడు ఇతరులకు ఒక ఆశీర్వాదకరంగా మనము ఉండగలుగుతూ ఉంటాం. మా ఆఫీస్లో చాలాసార్లు మాట్లాడుతున్నప్పుడు మా కొలీగ్ ఒక ఆయన ఉంటాడు. ఆయన ఈజ్ ఎక్స్పోర్ట్ డిపార్ట్మెంట్ హెడ్ అనమాట. అతను మాట్లాడుతున్న ఒక్కొక్కసారి కాన్వర్సేషన్స్ వస్తూ ఉంటాయి. జనరల్ కాన్వర్సేషన్స్ వస్తున్నప్పుడు హీల్ బి ఆస్కింగ్, అంటే ఏమని అడుగుతాడంటే హౌ ఆర్ యూ టుడే అని అంటాడు అనమాట. హౌ ఆర్ యూ టుడే అని అడగగానే ఐఎమ్ బ్లెస్ సార్ అంటాను. నేను దీవించబడిన వ్యక్తిని అని అంటాను అనమాట. మనం మాట్లాడే విధానం గురించి చెప్తాను. ఇందాక రాజేష్ చెప్పినప్పుడు ఏదో సార్ జీవితం నడిచేస్తుంది, ఏదో అలా నడుస్తూ ఉంటుంది అని చెప్పి అనడం కాదు, కానీ మనం పలికే మాటకి అంత ప్రాముఖ్యత దేవుడు ఇచ్చాడనమాట. మన ప్రతి జీవ మరణములు మనక నాలుక వశము. అందులోని మనము ఆ ఫలాన్ని అనుభవించే స్థితిలో ఉంటామని చెప్పేసి ఆ యొక్క మన సామెతలు 18:21 అనుకుంటా, అందులో చాలా స్పష్టంగా ఉంటుంది.
సో అందులో చాలా స్పష్టంగా ఉంటుంది అనమాట. మనం దాని యొక్క ఫలాన్ని అనుభవిస్తూ ఉంటాం. మనం ఏదైతే మాట్లాడతామో, మన జీవం మాట్లాడితే మన జీవాన్ని అనుభవిస్తాము. ఒకవేళ మరణ మాటలు మన నోట్ల నుంచి వస్తున్నాయంటే, ఇతరులకు హానికరంగా మన మాటలు ఉంటాయంటే, ఆ మాటలు బట్టి మనం దాని యొక్క ఫలాన్ని పొందుకుంటామంట. అంత సీరియస్ ఆస్పెక్ట్ అది. చాలా కేర్ఫుల్గా ఉండాలన్నమాట. మనం మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాటను బట్టి మనం తీర్పులో మనం మరి ఉంటాం, తీర్పులో మరి నిలబడబోతాం మనం. సో ప్రతి ఒక్క మాటను మనం ఆచితూచి మనం మాట్లాడాలి. ఇతరులకు ఆశీర్వాదకరం, మనమే శపించుకోవడం. మనం ఎందుకురా ఈ బతుకు అని అనుకుంటూ ఉంటాం కొన్నిసార్లు. ఎందుకంటే మన యొక్క ప్రయాణంలో అనేకమైన అడ్డంకులు, ఆటంకాలు, ఆ యొక్క డ్రై సిచ్యువేషన్స్ నుంచి మనం వెళ్తున్నప్పుడు మనకి జీవితంలో అనేక సార్లు ఈ నిరుత్సాహ, నిస్పృహల్లో మనం డిసప్పాయింట్మెంట్ అనేది చాలా మరి బాధాకరమైన విషయం. అటువంటి పరిస్థితుల్లో మనకు నాలుగుతో మనం మాట్లాడుతున్నప్పుడు మనమే తెలియకుండా శపించుకుంటూ ఉంటాం. మనకి ఎవరికి ఇష్టం ఉండదు, మనం శపించుకోవడం ఇష్టమా? మనకి మన బ్రతుకు బాగోకుండా ఉండడం మనకి ఇష్టమా? కాదు. బట్ తెలియకుండానే మనం ఏం చేస్తూ ఉంటే కొన్ని మాటలు మనం ఉచ్చరించేస్తూ ఉంటాం, మాట్లాడేసుకుంటూ ఉంటాం. మనమే మాట్లాడేసుకుని మనమే శాపగ్రస్తులుగా మనం తయారైపోతాం. అరే బాబు, మీకు ఇన్ని ఆశీర్వాదాలు ఇచ్చాను, ఇన్ని దీవెనలు ఇచ్చాను, ఇన్ని మరి ప్రామిసెస్ మీకు ఇచ్చాను కదా, ఇన్ని వాగ్దానాలు మీకు ఇచ్చాను కదా అని దేవుడు మాట్లాడుతూ ఆయన వాపోతూ ఉంటాడు అక్కడ. ఆయన ఇన్ని ఇచ్చాను కదా, ఎందుకు మనకి తెలియట్లేదు, అర్థం చేసుకోలేకపోతున్నాం దాన్ని ఉపయోగించుకోవడానికి. వీ డోంట్ అండర్స్టాండ్. చాలాసార్లు ఏంటంటే మన లైఫ్ ఇంతే, మన జీవితం ఇలాగే కొనసాగిపోవాలి, చచ్చిపోయినంత వరకు నా జీవితం ఇంతే అని అనుకుంటూ ఉంటాం మన లైఫ్లో. దట్స్ నాట్ ద కేస్. దేవుడు మనం అలాగ ఉండాలని ఆయన కోరుకోవట్లేదు, మన జీవితం అలాగే ఉండాలని కోరుకోవట్లేదు. ఆశీర్వాదకరమైన జీవితాన్ని మనకు ఆయన ఆల్రెడీ అనుగ్రహించేశాడు. ఆ యొక్క ఆశీర్వాదంలో నడవడం మనకు చేత కట్టలేదు, అంతే. మనకు తెలియట్లేదు హౌ వీ హ్యావ్ టు మూవ్ ఇన్ ద బ్లెస్సింగ్స్. వీ డోంట్ అండర్స్టాండ్. చాలాసార్లు మనకు జరుగుతూ ఉంటుంది. ఆశీర్వాదం మనం నడలేం, మన చేత కాదు. చిన్నపిల్లడికి ₹1,00,000 ఇస్తే ఖర్చు పెట్టడం చేత కానంటే మన బ్రతుకులు కూడా బోల్డ్ ఆశీర్వాదం, జీవితానికి సరిపోయి మనకి జీవితానికి మించిన ఆశీర్వాదాలు మన బైబిల్లో ఆయన రాసిపెట్టి ఉండి, ఈ విధంగా బ్రతకండ్రా అని మనకు చెప్తూ ఉంటే వీ డోంట్ నో హౌ టు లివ్ ఇన్ ద బ్లెస్సింగ్స్. ఆ యొక్క ఆశీర్వాదం మనకి చేత కాదు జీవించడం. చేత కాకుండా మనమే ఒక శాపగ్రస్తంగా, మన జీవితానికి మనమే ఒక శాపగ్రస్తంగా మనం తయారైపోయి మనమే శపించుకుంటూ మన జీవితాన్ని గడిపేస్తూ ఉంటారు. అందుకే ఈ దుర్బలమైన జీవితాలు చాలామంది జీవిస్తూ ఉంటారు. దేవుని కృపను బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. వీఆర్ లెర్నింగ్ మెనీ థింగ్స్. దేవుని యొక్క దాసుల ద్వారా అనేకమైన విషయాలు మనము నేర్చుకుంటూ ఉంటాం. ఆ యొక్క విషయాలు మన జీవితాల్లో మనం అన్వయించుకున్నప్పుడు అది చాలా ఆశీర్వాదకరంగా మన జీవితాల్లో ఉంటుంది. అది మనం గ్రహించుకోవాలా. ఎందుకు ఈ లైఫ్ మనం ఆలోచించడం చాలా షార్ట్ లైఫ్. ఒకసారి ఒక పెద్ద వ్యక్తితో నేను మాట్లాడుతున్నాను. ఆయన హీస్ వెల్ నోన్ పర్సన్ అనమాట. ఆయన ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తి. ఆయన మాట్లాడుతున్నప్పుడు మాటల్లోని హీ వాజ్ వెరీ మచ్ డిస్టర్బ్డ్. ఆయన కౌన్సిలింగ్లో ఆయన మాట్లాడుతున్నప్పుడు సార్ ఇది పరిస్థితి ఆయన తనకు తాను చెప్పుకుంటున్నప్పుడు దెన్ ఐ హర్డ్ ఎవ్రీథింగ్. ఒకటే అడిగాను నేను, సార్ మన జీవితం ఒక విలువ ఎంతో మీకు తెలుసా, ఐడియా ఉన్నదా అని అడిగినప్పుడు అంటే ఏంటి సార్ అన్నాడు ఆయన. నాకు అంటే ఒక ఉన్నతమైన స్థితిలో హీ వాస్ వెరీ బిగ్ మ్యాన్ అండ్ వెల్ నోన్ ఫిగర్. చాలా మందికి తెలుసు, చాలా దేశాలు తిరిగిన వ్యక్తి ఆయన మాట్లాడుతున్నప్పుడు దెన్ ఐ హ్యావ్ క్యాలిక్యులేటెడ్ హిమ్. ఐ టోల్డ్, సి దేవుడు మనకు జీవితాన్ని ఇచ్చాడు. ఒకే ఒక జీవితం మనం జీవిస్తున్నాం. ఈ ఒక్క జీవితంలో మన వాక్యాన్ని బట్టి చూస్తే బైబిల్లో ఇలాగ రాసున్నా సార్, నువ్వు బ్రతికితే 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అని వాక్యంలో చాలా స్పష్టంగా ఉన్నదండి. వాక్యం మనం చూసినట్టయితే మనం ఈ యొక్క 80 సంవత్సరాలు మనం ఏదైతే అంటున్నామో ఇంటూ 365 డేస్ కొడితే 29,200 డేస్ మాత్రమే వస్తుంది. ఎన్ని రోజులండి? 80 సంవత్సరాలు గొప్పగా మనం చెప్పుకుంటాం చూడండి. ఇంకా బోల్డ్ లైఫ్ ఉంది, ఇంకా జీవితం ఉందని, అది ఇంకా నేను బ్రతకగలను, ఇంకా నా ఇష్టానుసారమైన జీవితంలో జీవించి ఆఖరి సమయంలో దేవుడి దగ్గరికి వస్తాను అనుకుంటాం చూడండి. ఈ 80 సంవత్సరాలు 0 నుంచి స్టార్ట్ చేసి 80కి వస్తేనంటే ఎన్ని రోజులు? అది 29,200 రోజులు మాత్రమే. రోజుల్లో మనం గ్రహించుకుంటే మనకు అర్థమవుద్ది మనం ఎంత దగ్గరకు ఉన్నాం. ఒకవేళ ఈ సమయంలో మనం 30 దాటిపోయి ఉన్నామేమో, 40 దాటిపోయి ఉన్నామేమో, 50 దాటిపోయి ఉన్నామేమో. ఇన్ కేస్ ఇఫ్ ఈ క్రాస్ 50, సే ఫర్ ఎగ్జాంపుల్ అధిక బలం ఉన్నట్టయితే 80 సంవత్సరాలను వాక్యం చెప్తున్నాడు. 30 × 365 కొడితే ఎన్ని రోజులండి? దగ్గర 10,000 రోజులు మాత్రమే మనం బతుకుతాం అని వాక్యసారం. అంతకంటే ఎక్కువ బ్రతికులు ఉన్నారు. గాడ్స్ బ్లెస్సింగ్. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ 80 సంవత్సరాలు మన జీవితాలు ఆగిపోతాయి. ఆయన కృప. రేపే ఆయన పిలవచ్చు మనల్ని, లేదంటే 100 సంవత్సరాలు దీవించవచ్చు. బట్ వాక్యానుసారంగా చూస్తే 30 సంవత్సరాలు క్యాలిక్యులేట్ చేస్తే 10,000 రోజులు మాత్రమే మనకు కనబడుతూ ఉంటాయి మన జీవితంలో. ఎలా ఉన్నది మా బ్రతుకు? ఆయన చెప్పినప్పుడు హీ వాస్ లైక్ 2 నిమిషాలు ఆయన కామ్గా ఉండిపోయాడు. ఆయన హీస్ ఎల్డర్లీ పర్సన్, ఈజ్ మోర్ దెన్ 60 years ఆఫ్ హిస్ లైఫ్. చెప్పాను అది కాదు మన జీవితం. దేవుడు
ఒక ప్రత్యేకంగా మనల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ప్రత్యేకమైన జీవితము మన బ్రతికినంత కాలము ఇతరులకు ఆశీర్వాదకరంగా మన మాటలు ఉండాలి, ఇతరులకు ఆశీర్వాదకరంగా మన జీవితాలు ఉండాలి. కాబట్టి సరే ఈ విధంగా మన జీవిద్దామని చెప్పి ఆయన కొన్ని మాటలు మాట్లాడే వాక్యం నుంచి కొన్ని మాటలు చెప్పి మరి ఆయనతో మరి ఆయన కౌన్సిల్ చేయడం జరిగింది, ఆలోచన ఇవ్వడం జరిగింది ఆయనకి. ఒక్కసారి ఆలోచించండి, మన జీవితంలో మనం ఏ విధంగా జీవిస్తున్నాం, ఎందుకు ఎంతకాలం బ్రతకనంటే వీ డోంట్ నో తెలీదండి, తెలీదు. ఇందాక బ్రదర్ మోషే గారు చెప్తున్నారు, ఎందుకు జీవిస్తున్నాం, ఎందుకు పవిత్రంగా మనం జీవించలేకపోతున్నాం. ఐఎమ్ నాట్ సేయింగ్ ఎవ్రీవన్ ఆర్ పర్ఫెక్ట్. మనం జీవించినంత కాలము టువర్డ్స్ పర్ఫెక్షన్ వీఆర్ గోయింగ్ అనమాట. అంటే మనకు గోల్ ఉన్నది, దేవుడు మనకు ఒక గమ్యాన్ని పెట్టాడు, మనం బ్రతుకుతున్నాము. వీ షుడ్ గ్రో టువర్డ్స్ ద హోలీనెస్ అండ్ టువర్డ్స్ ద పర్ఫెక్షన్. దట్స్ వాట్ హీఈస్ ఎక్స్పెక్టింగ్. దేవుడు అది కోరుకుంటున్నాడు. మనము పవిత్రత అటుపక్క టువర్డ్స్ పర్ఫెక్షన్, అంటే ఒక పరిపూర్ణంగా మన జీవితాలు ఉండాలని చెప్పి ఆయన కోరుకుంటున్నాడు. అటువంటి విధంగా మన యొక్క ప్రయాణం ఉండాలి. కానీ ఎంతసేపు అదే ఫ్లాట్, ఎన్ని సంవత్సరాలు అయినా సరే ఇలాగే మనం జీవిస్తాం. కొంతమంది ఇలాగా, నో, దట్స్ నాట్ ద కేస్. ఈవెన్ ఫర్ మై లైఫ్, ఎవ్రీవన్ ఫర్ దట్ మ్యాటర్. ప్రతి ఒక్కరు కూర్చొని మనం మాట్లాడుతున్న, నేను కూర్చొని వింటున్న మీరు, ప్రతి ఒక్కరి జీవితాలు ఈ విధంగా ఎదగాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. మన జీవితాలు పవిత్రంగా జీవిస్తూ సాధ్యమైనంత మటుకు కాన్షియస్గా మన నాలుకను కాచుకోమని ఉంటుంది వాక్యంలో. మన పెదాలు మనం కాచుకోవాలి. ఎందుకు కాచుకోవాలి? కారణం ఏంటి అంటే వీ షుడ్ బి అలర్ట్. ఎందుకంటే ఒక్కసారి మనం ఆదమర్చున్నామా, మనం ఏం మాట్లాడేస్తామో తెలియదు, ఎలాగ మనం బిహేవ్ చేస్తామో తెలియదు. కాబట్టి కాచుకొని ఉండమని ఉంటుంది వాక్యం. కాపలాదారుడు ఏ విధంగా కాస్తూ ఉంటాడో రాత్రింబగళ్ళు, అదేవిధంగా మన నోటిని మనం కాచుకోవాలంట. అంత కాన్షియస్గా ఉండాలి మన జీవితం గురించి, మనకి మాటల గురించి, మనకి నాలుగు గురించి, మన నోటు గురించి. వాక్యంలో చాలా స్పష్టంగా ఉంటుంది. కాచుకొని ఉండే స్థితిలో మన జీవితాలు ఉండాలి. ఆ విధంగా మన జీవితాలు పవిత్రంగా మనం ముందుకు కొనసాగుతూ మనం మనకు జీవితంలో ముందుకు కొనసాగాలని చెప్పి దేవుని యొక్క ఉద్దేశం. మంచి మాటలు మరి చెప్పినటువంటి రాజేష్ని బట్టి దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. ఈ కొద్ది మాటలు మనం దేవుని సన్నిధిలో ముగించుకుందాం. మనము ఈ సమయంలో కానుకలు తీసుకుని కానుకలు పడదాం. మనం లేచి నిలబడదాం. కానుకల ద్వారా దేవుని మహిమపరుద్దాం. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యము యేసయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యము యేసయ్యా. నీ బాహుబలము నడిపించెను, నా స్థితులన్నిటినీ సరిచేయును. మీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా, కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సమకూర్చువాడవయ్యా, నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా, సమకూర్చువాడవయ్యా, నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. నీ ప్రేమే
చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. హల్లెలూయా. సమయంలో ప్రకటనలు పాస్టర్ గారు ఇద్దరు సేవకులు, ఇద్దరు కాపరులు మరి ఇండియా దేశంలో ఉన్నారు. వారి గురించి డెఫినెట్గా మీకు అనుదిన ప్రార్థనలు మీరు జ్ఞాపకం చేసుకున్నారు నమ్ముతున్నాం. నెక్స్ట్ వీక్ పాస్టర్ గారు మళ్ళీ పాస్టర్ మనోహర్ గారు తిరిగి వచ్చేస్తున్నారు. ఆయన యొక్క ప్రయాణం గురించి కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. సతీష్ పాస్టర్ గారు, నెక్స్ట్ సిస్టర్ మాలతి గారు కూడా వారు ఇంకా కొన్ని దినాలు ఇండియాలో ఉంటుండగా వారి యొక్క సేవా పరిచర్య గురించి మరి మీ యొక్క ప్రార్థనలో మన సేవకులు వెళ్ళినప్పుడు ప్రార్థన మాత్రమే వాళ్ళని బలపరిచేది. ప్రార్థన ఉన్నప్పుడు మరి ఆటోమేటిక్గా అక్కడ జరగవలసిన కార్యాలు జరిగిపోతూ ఉంటాయి. సో ప్రార్థన అవసరం ఎంతైనా ఉంటుంది మన సేవకులకి. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. సతీష్ పాస్టర్ గారి గురించి, పాస్టర్ మనోహర్ గారి గురించి, వారి పరిచర్లో మరి దేవుని యొక్క కార్యాలు అనేక మందికి మరి ప్రకటిస్తున్నప్పుడు ఆ యొక్క శక్తిని ఆ యొక్క ప్రజలు చూడగలిగే అటువంటి ప్రార్థన మరి వాళ్ళకి అవసరం. కాబట్టి ప్రతి ఒక్కరు మీ యొక్క ప్రార్థనలు మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన కోరుచున్నాను. ప్రయాణం గురించి కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. పాస్టర్ మనోహర్ గారు నెక్స్ట్ సండే హీ విల్ బీ హియర్. ఆయన అది ఇన్ఫర్మేషన్ అంతేనా, నెక్స్ట్ సండే వచ్చేసినారు కదా. సో నెక్స్ట్ సండే ఆయన ఉంటారు. సో తప్పకుండా మీ యొక్క అనుదిన ప్రార్థనలు మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. సో ఇంకా తర్వాత ఉదయకాల సమయంలో మీరు త్వరగా రావడానికి ప్రయత్నించండి. 6 కల్లా మనం ఉన్నట్టయితే 6కి స్టార్ట్ చేయగలిగితే ఇంకా మనకు ప్లెంటీ ఆఫ్ టైం అనుకుంటూ ఉంటుంది. కాబట్టి మరి ఆ సమయాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాల్సింది కోరుచున్నాను. త్వరగా వచ్చేసేయండి దేవుని సన్నిధికి. మరి దావీదు ఏ విధంగా మరి ఆ యొక్క సన్నిధి దగ్గర ఆ యొక్క గుమ్మం, ఆ యొక్క ఆవరణంలో ఆయన వేచి ఉంటాడట. ఆయన సన్నిధిలో ప్రవేశించి ఆయన స్తుతించడానికి అటువంటి ఆశ కలిగి మరి ప్రతి ఒక్కరు మీరు వస్తారని చెప్పేసి మేమైతే నమ్ముతున్నాము. మరి దేవుడు ముగింపు ప్రార్థన చేసుకుని ముగింపు ప్రార్థన మన మధ్య ఉంటే జాన్ బాబు గారు మన ముగింపు ప్రార్థన నడిపిస్తారు. ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. ఇంతవరకు నేను మీరు నడిపించిన బట్టి మీకు వందనాలు, కృతజ్ఞాస్తుతులు చెల్లించుకున్నాయా. మాతో బట్టి మాటలను బట్టి నైనా మీకు వందనాలు ప్రభా. మేము ఏ విధంగా ఉన్నాం ప్రభా, మేము ఇక్కడ వచ్చినప్పుడు ప్రభా ఎలా ఉంటున్నాము, నేను బయటకు వెళ్ళినప్పుడు ఎలా ఉంటున్నామని పరిశీలించుకుని ప్రభా మీ నామాన్ని నేను గణపరిచేటట్లు నేను మీరు జీవించాలయ్యా. మా నోటిని ప్రభా మేము భద్రపరుచుకుంటున్నామా లేదా, మా నోటి నుంచి మా వచ్చే మాటలు ప్రభా మేము ఎలా ఉంటున్నాయని పరిశీలించుకుని ప్రభా నడుచుకోవాలి ప్రభా. అటువంటి కృప మాకు దయచేసినందుకు మీకు వందనాలు, కృతజ్ఞాస్తుతులు చెందుకున్నాను. నేను వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించినైనా మీ వాక్య ప్రకారంగా నడుచుకునే ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదిస్తారని ప్రార్థిస్తున్నాను ప్రభా. నేను ఇచ్చిన కానుకను బట్టి నైనా ప్రతి హస్తాన్ని మీరు దీవించి ఆశీర్వదిస్తారని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తొట్టిల్లకుండా మనల్ని కాపాడుటకును, తన మహిమ ఎదుట నిర్దోషులుగా మనం నిలబెట్టుటకును అద్వితీయ దేవుని యొక్క ప్రేమయు, యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము మనకును మన కుటుంబాలకు సకల పరిశుద్ధులకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక.